भक्ति सुपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरोन्मैस्तवांशा श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादसहगन ललित श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशधारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतुसे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरे कृष्णा हरे कृष्णा హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఈరోజు సెషన్లోకి. చాలా చాలా సంతోషం ఈరోజు మీ అందరితో ఆదివారం సాయంకాలం సమయం తీసుకొని చక్కగా భగవద్గీత వినడానికి వచ్చినందరికీ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. సో మనం ఈ రోజు అధ్యాయాన్ని ద్వాదశోధ్యాయాన్ని ఆ అధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని తెలుసుకుంటూ మొదలు పెట్టుకుందాం. ఈ ద్వాదశోధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని పరమశివుడు పార్వతీదేవికి బోధిస్తున్నారు. శివుడు ఏమన్నారంటే, దేవి ఆ కొల్హాపురం అనే గ్రామంలో ఆ ఆ మహాలక్ష్మి వెలిసి ఉన్నారు. ఆ గ్రామంలో చాలా చాలా అద్భుతమైనటువంటి దేవాలయం ఉంది మహాలక్ష్మీదేవికి. ఆ ఆలయానికి ఒకసారి ఒక చక్కటి యువకుడు, రాజవంశానికి చెందినటువంటి ఒక యువకుడు ఆ, దర్శనార్థమై వస్తాడు. వచ్చి ఆ మహాలక్ష్మిని, అంటే మనకి భారతదేశంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి. ఆ శక్తిపీఠాల్లో ఆ కొల్హాపురం కూడా ఒకానొక శక్తిపీఠం. ఆ శక్తిపీఠంలో ఆ వెలిసినటువంటి మహాలక్ష్మి దేవిని దర్శించుకోవడానికి ఒక రాజవంశానికి చెందినటువంటి ఒక యువరాజు ఇచ్చేస్తాడు. ఆ యువరాజు తల్లిని ప్రభుజీ దర్శించేసుకొని, మేము ఆ శక్తిపీఠాన్ని దర్శించుకున్నాము, ఓ మహాలక్ష్మిని దర్శించుకున్నాము. చాలా సంతోషం ప్రభు, వెరీ గుడ్. ఓకే. ఆ సంతు ఆ దేవిని దర్శించుకొని ఆ తల్లిని గొప్పగా స్తోత్రం చేస్తాడనమాట. మహాలక్ష్మి దేవిని స్తోత్రం చేసిన తర్వాత అమ్మవారు ప్రసన్నమవుతారు. నాయన, ఇంత చక్కగా స్తోత్రం చేశావు, నీ కోరిక ఏంటి నాయన, నీకేం కావాలి అని అడుగుతుంది. అడగగానే ఆ యువరాజు చాలా దీనమైనటువంటి హృదయంతో తల్లిని ఏం కోరుకున్నాడంటే, తల్లి, ఆ, మా యొక్క తండ్రి గారు శరీరం వదిలిపెట్టారు. మా తండ్రి గారు శరీరంతో ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి అశ్వమేధ యజ్ఞం అసంపూర్ణమైపోయింది. ఆయన గొప్ప సంకల్పంతో అశ్వమేధ యజ్ఞాన్ని మొదలుపెట్టారు. ఆ అశ్వమేధ యజ్ఞంలో ఉపయోగించేటటువంటి అశ్వం ఏదైతే ఉందో దాన్ని ఎవరో దొంగలించారు. ఆ దొంగలింపబడినటువంటి అశ్వాన్ని వెతికే క్రమంలో ఆ మేమందరం ఆ క్రమంలో ఉన్న సమయంలో మా తండ్రి గారు తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టి ఉన్నారు. ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు కాబట్టి ఆ యజ్ఞము ఆ అసంపూర్ణమైంది. ఇప్పుడు ఆ యజ్ఞాన్ని మేము పరిసమాప్తం చేయాలి, లేకపోతే మా రాజ్యానికి చాలా ఆ, దురదృష్టం, అలాగే కరువు కాటకాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి దయచేసి తల్లి మమ్మల్ని అనుగ్రహించి ఆ యజ్ఞాన్ని పరిసమాప్తం చేసేటటువంటి గొప్ప శక్తిని మాకు ప్రసాదించు తల్లి అని
ఆ యువరాజు ఆ మహాలక్ష్మీదేవిని కోరుకుంటాడు. అయితే ఆ యువరాజు వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు అంటే బృహద్రథ మహారాజు అన్నమాట. ఆ బృహద్రథ మహారాజు సంకల్పించినటువంటి అశ్వమేధ యజ్ఞం అసంపూర్ణంగా ఆగిపోయింది. ఇప్పుడు ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలి. ఇప్పుడు లక్ష్మీదేవి ఆ యువరాజుకి బృహద్రథ యొక్క కుమారుడికి ఏమని చెప్పింది అంటే, నాయనా, నీవేదైతే సంకల్పించుకొని ఇక్కడికి వచ్చావో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునేటట్టు నీకు ఉపయోగపడే, అలాగే నీకు సహాయాన్ని అందించి శక్తిని అందించేటటువంటి ఒక గొప్ప వ్యక్తి నా ఆలయ ప్రాంగణంలో ఉన్నారు. ఆయన పేరు సుతపుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క శరణు కోరు, అతను నీకు ఆ, సహాయం చేస్తాడని లక్ష్మీదేవి ఈ బృహదత్త మహారాజు యొక్క కుమారుడికి చెప్తుంది. చెప్పగానే ఈ యువరాజు ఆ కొల్హాపూర్ దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ సుతపుడు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇతను వెళ్ళగానే ఆ మహామునికి ఇతను ఎందు గురించి వచ్చాడో ఆ తన లోపల ఉన్నటువంటి ఆ సంకల్పం మొత్తం అర్థమైపోయి, ఆ నిన్ను ఆ మహాలక్ష్మీదేవి పంపించింది కదా, మీ నాన్నగారు తలపెట్టినటువంటి అశ్వమేధ యజ్ఞము ఆ సమాప్తం అవ్వకుండా ఆగిపోయింది కదా, కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ యజ్ఞాన్ని పరిసమాప్తం చేయాలనుకుంటున్నావు. నీ యొక్క యజ్ఞ అశ్వాన్ని ఎవరో దొంగలించారో ఆ అశ్వాన్ని నువ్వు ఇప్పుడు పట్టుకొని ఆ యజ్ఞాన్ని సమాప్తం చేయాలనుకుంటున్నావు కదా అని చెప్పి ఈయన లోపల ఈ యువరాజు మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇస్తప్పుడు చెప్పేస్తాడు. చెప్పగానే ఈయన ఆశ్చర్యపోతాడు ఈ యువరాజు. ఆశ్చర్యపోయి, అవును స్వామి, మీరు త్రికాల వేది, మీకు తెలియనటువంటి విషయం ఏముంది, దయచేసి నన్ను కరుణించి అనుగ్రహించి మాకు ఈ యజ్ఞాన్ని పూర్తి చేసే క్రమంలో దయచేసి మాకు మీరు తోడుగా ఉండండి అని వేడుకుంటాడు అతని కాళ్ళ మీద పడి. వేడుకోగానే ఆ ఆయన ధ్యానమగ్నుడైపోయి ఈ సమస్త దేవతాగణాలందరినీ కూడా పిలుస్తాడు. పిలవగానే సమస్త దేవతాగణాలు ఎవరైతే వరుణ, యం వరుణ, వాయు, అలాగే వసువులు, ఆదిత్యులు, వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నిల్చొని, ద అయ్యా మునివర్య, దయచేసి ఆజ్ఞాపించండి, మమ్మల్ని ఎందుకు మీరు ఆ, తలుచుకున్నారు, మీకు మేము ఏ విధంగా సేవ చేయగలం అని చెప్పి చాలా వినమ్రతతోటి ఆయన యొక్క సేవకుల్లాగా ఆయన ముందు చేతులు కట్టుకొని ప్రార్థిస్తున్నారు. ఈ యువరాజు ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి, సమస్త ఈ సృష్టిని పాలించేటటువంటి పంచభూతాల అధిపతులైనటువంటి ఈ దేవతలు ఆ ఈయనకి ప్రణామం చేయడం ఏంటి, ఒక సామాన్యమైనటువంటి మనుషుడికి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతుంటాడు. పోతుంటే అప్పుడు ఈ ముని దేవతలకు ఏం ఆజ్ఞాపిస్తాడంటే, ఈ బృహద్రథ మహారాజు యొక్క కుమారుడు స మొదలు ఈ బృహద్రథ మహారాజు మొదలు పెట్టినటువంటి ఆ అశ్వమేధ యజ్ఞం పరిసమాప్తం అవ్వాలి. ఆ అశ్వమేధ యజ్ఞం పరిసమాప్తం అవ్వాలంటే ఆ యజ్ఞంలో నియోగించినటువంటి అశ్వము ఆ, ఉంటేనే అది సమాప్తం అవుతుంది. కాబట్టి ఆ అశ్వాన్ని ఇంద్రుడు దొంగలించాడు. దయచేసి ఆ అశ్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ బృహద్రథ మహారాజు కుమారుడికి ఇప్పించగలరని ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించగానే వాళ్ళందరూ కూడా ఇంద్రుడు దొంగలించినటువంటి అశ్వాన్ని తీసుకొని వచ్చి ఈ బృహద్రథ మహారాజు కుమారుడికి ఇచ్చేయడం జరుగుతుంది. ఇచ్చేయగానే ఈయన ఆశ్చర్యపోయి ఇచ్చేసి ఇంకా వాళ్ళందరూ దయచేసి మాకు సెలవు ఇప్పండి అని చెప్పి దేవతాగణాలందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ బృహద్రథ మహారాజు యొక్క కుమారుడు అతని కాళ్ళ మీద పడి గట్టిగా పట్టుకొని, స్వామి, మీరు మీకు సమస్త దేవతలు మీ ముందు చేతులు కట్టుకొని మీ యొక్క సేవకులుగా మిమ్మల్ని మీరు ఆజ్ఞాపించిన మాత్రం చేత మీరే పని చెప్తే ఆ పని చేశారు. దయచేసి నాది ఇంకొక కోరిక ఉంది. మా నాన్నగారు శరీరం వదిలిపెట్టారు, కానీ వారి యొక్క పార్థివ శరీరాన్ని మేము ఇంకా ఆ, ఆ తైలములో, అంటే నూనెలోనే, తైలద్రోణిలోనే చక్కగా అమర్చి పెట్టాము. ఎందుకంటే ఆ ఈ అశ్వమేధ యజ్ఞం సమాప్తమైన తర్వాత వారి యొక్క దహన సంస్కార కార్యక్రమాలు చేయాలని మేము సంకల్పించుకున్నాము. అయితే మీకున్నటువంటి శక్తి ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. నా యొక్క ఇంకొక కోరికను మీరు ఓ, దయచేసి నా ఇంకొక కోరికను మీరు తీర్చండి అని చెప్పి చనిపోయినటువంటి తన తండ్రిని మళ్ళీ పునర్జీవితం చేయమని చెప్పి ఈ యువరాజు కోరుకుంటాడు. కోరుకోగానే ఈ సుతపుడు సరే నాయన అని చెప్పి వీళ్ళ రాజ్యానికి విచ్చేసి వీళ్ళ తండ్రి గారిని మళ్ళీ సశరీరుని చేస్తాడు. బ్రతికించి మళ్ళీ వాళ్ళ తండ్రి గారితోటి ఈ అశ్వమేధ యజ్ఞాన్ని పరిసమాప్తి చేయిస్తాడు అనమాట.
చేపించగానే ఈ బృహద్రథ మహారాజు అలాగే వారి యొక్క కుమారుడు ఇద్దరు కూడా ఈ మునీశ్వరుణ్ణి శరణు వేడి, అయ్యా మీకు చాలా చాలా శక్తి ఉంది, మీ మీ యొక్క ఆజ్ఞని పరిపాలించడానికి సమస్త దేవతాగణాలు ఆ వేచి చూస్తూ ఉంటారు, మీకు ఇంత శక్తి ఎలా వచ్చింది, దయచేసి మాకు ఉపదేశించండి అంటాడు. అనగానే ఆయన చెప్తారనమాట, ఏమని అంటే, నేను ప్రతిరోజు కూడా భగవద్గీతలోని ద్వాదశోధ్యాయాన్ని ఒక నియమిత సమయానికి పారాయణ చేస్తూ ఉంటాను. ఆ పారాయణ ఫలమే నాకు ఇంత శక్తి చేకూరడానికి ఉపయోగపడింది అని చెప్పగానే వీళ్ళిద్దరు కూడా ఆ సుతప మునీశ్వరుని దగ్గర ఆ ద్వాదశోధ్యాయాన్ని ఉపదేశం పొంది వాళ్ళు కూడా ప్రతినిత్యం ద్వాదశోధ్యాయాన్ని పారాయణ చేసి భక్తి యోగమైనటువంటి ద్వాదశోధ్యాయాన్ని పారాయణ చేసి చివరికి శరీరం వదిలిపెట్టిన తర్వాత భగవత్ ప్రాప్తి పొందుతారు. అంత గొప్పది ఈ ఉమ్, భగవద్గీతలోని ద్వాదశోధ్యాయమైనటువంటి భక్తి యోగం. ఈ భక్తి యోగంలో స్వామి అర్జునుడికి ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం. నిన్న ఏకాదశోధ్యాయం అయిపోయేసరికి భగవంతుడు స్వామి అర్జునుడి యొక్క అభ్యర్థన మేరకి తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి దర్శనాన్ని కల్పించారు. అర్జునుడు స్వామి యొక్క విశ్వరూపాన్ని దర్శనం చేసుకొని స్వామిని స్తుతించి అలాగే ఆ విశ్వరూపాన్ని చూడలేక భయభ్రాంతికి గురయ్యి స్వామిని మళ్ళీ ఆయన వేడుకోవడం జరుగుతుంది, స్వామి మీ యొక్క విశ్వరూపాన్ని ఉపసంహరించండి అని. అలాగే కృష్ణుడు ఏమంటాడంటే అర్జున్ తోటి, నాయనా అర్జున, సమస్తం విశ్వంలో జరిగేటటువంటి సమస్తాన్ని నా శరీరంలో నువ్వు చూస్తున్నావు, అలాగే ఈ యొక్క ఘోరమైనటువంటి యుద్ధం ఏదైతే ఉందో అలాగే యుద్ధంలో ఉన్నటువంటి కురువీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా నేనే సంహరిస్తున్నాను, నువ్వు కేవలం నా చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని మాత్రమే, కానీ ఆ ఆయుధాన్ని ప్రయోగించేవాడి నేనే, కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడివై నేను చెప్పినటువంటి నీ కర్తవ్యాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించని స్వామి చెప్పడం జరిగింది. తర్వాత అర్జునుడు స్వామిని అభ్యర్థిస్తాడు, స్వామి మీ యొక్క విశ్వరూపాన్ని ఉపసంహరించండి, నేను చూడలేకపోతున్నాను, మీ యొక్క సౌమ్యమైన చతుర్భుజ ద్విభుజ రూపాన్ని నాకు దర్శన భాగ్యం కల్పించండి అని అర్జునుడు వేడుకోవడం వల్ల మళ్ళీ స్వామి తన యొక్క విశ్వరూపాన్ని ఉపసంహరించి ఆ, స్వామి యొక్క ద్విభుజ రూపాన్ని అర్జునుడికి దర్శింపజేస్తాడు. ఆ ద్విభుజ రూపంతో మళ్ళీ స్వామి అర్జునుడికి దర్శనమిస్తాడు. అప్పుడు అర్జునుడు యొక్క మనసు స్థిమితమయ్యి అప్పుడు అర్జునుడు మళ్ళీ స్వామిని, స్వామి మీ యొక్క ద్విభుజ రూపాన్ని చూడడం వల్ల నాకు ఇప్పుడు ప్రశాంతత కలిగింది అంటాడు. అనగానే స్వామి ఏం చెప్తారంటే గొప్ప విషయం చెప్తారు, నా యొక్క ఈ రూపాన్ని చూడడము తపస్సులకు యజ్ఞయాగాది క్రతువులు చేసిన వారికి ఘోరమైనటువంటి ఆ, నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి ధ్యానం చేసిన వారికి అలాగే వ్రతాలు నోములు తపస్సు ఆ, దాన ధర్మాలు చేసిన వాళ్ళకు కూడా సాధ్యం కాదు, కేవలం అనన్య భక్తి చేసే నీలాంటి భక్తులకు మాత్రమే నా యొక్క ఈ దిగ్భుజాన్ని చూసేటటువంటి అదృష్టం కలుగుతుంది అని స్వామి చెప్తూనే తనని స్వామిని చూడడానికి స్వామిని చేరుకోవడానికి భక్తుడికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం నిర్వైర సర్వభూతేషు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ యొక్క జీవరాశితో కూడా మనుష్యుడు వైరాన్ని పెంచుకోకూడదు, అలా ఉంటేనే స్వామి ప్రసన్నుడు అవుతాడని చెప్పి స్వామిని నా అధ్యాయం సమాప్తమయ్యేసరికి మనందరికీ బోధించారు. ఈరోజు ఏకాదశోధ్యాయానికి కొనసాగింపుగా ద్వాదశోధ్యాయంలో స్వామి ఏం చెప్తున్నారో మనమందరం కూడా తెలుసుకుందాం. అయితే ఈ ద్వాదశోధ్యాయానికి ఒక గొప్ప విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఎన్నో ఎన్నో సాంప్రదాయాలు ఎన్నో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మేం పాటించే పద్ధతే గొప్పది, మేం పాటించే పద్ధతే గొప్పది, నేను చెప్పిందే కరెక్ట్ అని అంటుంటారు. కానీ మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారో దాన్ని పక్కన పెట్టి వారికి ఏది ఇష్టమైందో దాన్ని మాత్రమే వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే అయ్యో ఆయన చాలా గొప్ప పండితుడండి, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని మనం నమ్మేస్తుంటాం, కానీ మనం శాస్త్ర పరిశీలన చెయ్యము. ఇది ఎంత దారుణంగా తయారైపోయిందంటే ఇతర నమ్మకాల్లో ఉన్న వాళ్ళు కూడా మన శాస్త్రంలో, మీ శాస్త్రంలో అలా లేదండి, విగ్రహారాధన లేదండి, మీ శాస్త్రంలో భగవంతుడికి ఒక నామము రూపం అనేటువంటివి లేవు, మీరేమో తెలియక మూర్ఖులై ఒక రూపాన్ని ఒక నామాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు, అది తప్పు అని ఇతర నమ్మకాల్లో ఉన్న వాళ్ళు చెప్పినా కూడా మనం నమ్మేస్తాం. ఎందుకంటే మన గ్రంథాల్ని మనము పరిశీలన చెయ్యము, చదవము, చదవాలని అనుకోము.
అలా చేస్తే మనకి మన సనాతన ధర్మంలో ఏది అతి సులభమైనటువంటి పద్ధతి, ఏది మనకి ప్రతిపాదించారో మనకి తెలుస్తుంది. సో ఈ రోజు అధ్యాయము ఒక గొప్ప ప్రశ్నతో మొదలవుతుంది అనమాట. అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలవుతుంది. అర్జునుడు ఏమంటాడంటే ఈ భక్తి యోగంలో, సో ఇప్పుడు ఏకాదశోధ్యాయంలో మన 11వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి తన యొక్క విశ్వరూపాన్ని, సమస్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి తన రూపాన్ని దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించాడు. అంటే తన అవ్యక్తమైనటువంటి రూపాన్ని భగవంతుడు అర్జునుడికి దర్శన భాగ్యాన్ని ఇప్పించారు. ఇప్పుడు అర్జునుడికి ఒక ప్రశ్న కలుగుతుంది. ఏమని అంటే ఏవం సతతయుక్తాయే భక్త్యాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తాం తేషాం కే యోగ విత్తమాహా అంటాడనమాట అర్జునుడు. అంటే ఓ కృష్ణ, ఒక్క నిమిషం. సో ఈ అనువాదాన్ని నిర్మలా చిలకపాటి మాతాజీ చదివి వినిపించండి మాతాజీ అనువాదాన్ని. ఒక్క నిమిషం. నిర్మలా మాతాజీ అన్మ్యూట్ చేసుకొని చదివి వినిపించండి. ఆ, అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అ- అ- అనువాదం. అర్జునుడు ప్రశ్నించును, నీ భక్తియుక్త సేవలో సదా తగిన ఆ, రీతి నియుక్తులైన వారు మరియు అవ్యక్తము. ప్రభుజీ అది బ్లాక్ తీసారా? తీసేస్తాను. ఓకే. అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తియుక్త సేవలో సదా తగిన రీతి నియుక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అను ఇరువురిలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులని భావింపబడుదురు? సో అర్జునుడు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాడు కృష్ణుని. ఏమని అంటే, స్వామి, అవ్యక్త రూపకంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని ఉపాసించడము గొప్పనా, లేదంటే ఇక నా ముందు ఉన్నటువంటి మీ సస్వరూపంతో ఉన్నటువంటి మిమ్మల్ని ఏ, ఉపాసించడం, మిమ్మల్ని భక్తి చేయడం గొప్పనా? ఈ రెండిట్లో ఏది గొప్ప అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు. అయితే మనకి ఈ ఈ సనాతన ధర్మంలో రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. మనకి ఈ విషయాన్ని స్వామి తృతీయోధ్యాయం 3వ అధ్యాయంలో చెప్తారు. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్తా మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అంటారనమాట. అంటే కృష్ణ ఏమంటారంటే ఈ లోకంలో రెండు రకాలైనటువంటి నిష్ఠతో కూడుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఒకరేమో నిరాకార బ్రహ్మాన్ని నమ్మేవారు, ఒకరేమో సాకార స్వరూపాన్ని ఉపాసన చేసేవారు. అర్జునుడు ఏమడుగుతుంది, భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి మూడు స్థాయిలు ఉంటాయని మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. అవి ఏ ఏ స్థాయిలో ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ. బ్ర- బ్రహ్మము పరమాత్మము భగవాన్. ప్రభుజీ, ఎస్ మాధవి, ఎవరు చెప్పారు? మీ పేరు మాతాజీ? గాయత్రి రాజు మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎస్, వెరీ గుడ్. అది బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దయతే అని అంటారు. అంటే భగవంతుడు అవ్యక్తము, సమస్తం వ్యాపించి ఉన్నాడు, అవ్యక్తం అని తెలుసుకోవడం ఒక స్థాయి. ఏ, ఒక స్థాయి. ఆ తర్వాత పరమాత్మగా అన్ని జీవులలో ఆయన ఉన్నారు అని తెలుసుకోవడం ఒక స్థాయి. తర్వాత ఈ బ్రహ్మము పరమాత్మ కంటే అతీతమైనటువంటి భగవంతుడు సస్వరూపంతోనే తన ధామంలో ఉన్నాడని తెలుసుకోవడం ఇంకొక స్థాయి. ఎవరైతే నిరాకారాన్ని ఉపాసించే వాళ్ళు, నిరాకార పరబ్రహ్మని ఉపాసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని చెప్తారంటే, నామరూపకమైనటువంటి భగవంతుని ఉపాసన చేయడం అనేటువంటిది చాలా ప్రాథమికమైనటువంటి స్థాయి. అలాగా ప్రాథమికమైనటువంటి స్థాయితో మొదలుపెట్టి చివరికి భగవంతుడికి ఒక రూపమే లేదు అనే స్థాయికి వెళ్ళడం చాలా గొప్పది అని చెప్తారన్నమాట. కానీ ఇక్కడ అర్జునుడు సూటి ప్రశ్న అడిగారు. ఏంటి? నిరాకార రూపంతో నిరాకారమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఉపాసించడం గొప్పనా, మిమ్మల్ని ఉపాసించడం గొప్పనా? అంటే ఈ పరబ్రహ్మ అంటే ఎవరు? భగవంతుడికి వేరు కాదండి.
పరబ్రహ్మ అంటే పరబ్రహ్మము, ఈ బ్రహ్మ తేజస్సు ఏదైతే ఉందో భగవంతుని యొక్క శరీరంలో నుండి ఉద్భవించినటువంటి ఒక కాంతియే ఈ పరబ్రహ్మము. మనకి సనాతన ధర్మంలో ఏం చెప్తుంటారంటే కొందరు, వాళ్ళు జ్ఞానులని చెప్పుకునే వాళ్ళు ఏం చెప్తారంటే, భగవంతుడు అంటే కేవలం ఒక కాంతి పుంజం అండి, ఒక వెలిగే జ్యోతి అంతే. మనము ఎంతో భక్తి అవన్నీ ఉపాసనలు అవన్నీ చేసి చివరికి దాంట్లో కలిసిపోవాలి, ఐక్యం అయిపోవాలి, అదే ముక్తి అండి అని చెప్తారు. కానీ మనకి శాస్త్రాల్లో దాని గురించి ఇంకా విశ్లేషణ ఉంది. అది కాదు నిజమైనటువంటి ముక్తి అంటే. అంటే అది ఒక రకమైనటువంటి ముక్తి మాత్రమే, కేవలం అది మాత్రమే ముక్తి కాదు. ఎవరైతే భగవంతుని సస్వరూపంతోని స్వస్వరూపం మీద ఉపాసన చేస్తారో వాళ్ళు భగవంతుని ధామానికి వెళ్ళి భగవంతునితో నివసిస్తూ ఉంటారు. సో ఈ ఇది అందరికి ఆధ్యాత్మిక జీవితం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరికి కలిగేటటువంటి ప్రశ్నే అన్నమాట. అయ్యో, వాళ్ళేమో భగవంతుడికో రూపం లేదంటున్నారు, వీళ్ళేమో భగవంతుడికో రూపం ఉందంటున్నారు, ఏది కరెక్ట్ అండి? శాస్త్ర పరిశీలన చేస్తే తెలుస్తుంది మనకి. ఇంకా మనం టీవీలో యూట్యూబ్లో కూడా చూస్తుంటాం, ఎవడో వచ్చి అంటుంటాడు, మీ మీ గ్రంథాల్లోనే లేదండి, భగవంతునికో నామం లేదు, రూపం లేదని మీ గ్రంథాల్లోనే చెప్పారు అని చెప్తారు. మనం నమ్మేస్తాం, ఎందుకంటే చదవం కాబట్టి. సో ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడో, అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి కృష్ణుడు ఏం చెప్తున్నారో మనం విందాం. శ్రీ భగవాను వాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధాయ పరియోపేత తే మే యుక్తతమో మతః. ఈ అనువాదాన్ని మనకి ఆ ఆండాలు జొన్నడ మాతాజీ అనువాదం చదివి వినిపించండి. ఆండాలు మాతాజీ ఉన్నారా? తర్వాతి క్రమంలో విజయ మారిపల్లి మాతాజీ ఉన్నారు, మీరు చదివి వినిపించండి మాతాజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఉహు. నా స్వరూపము నందు మనస్సును స్థిరముగా నిలిపి అలౌకికమును అధికమునైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుటయందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. హరే అది కృష్ణ గురూజీ. హరే కృష్ణ మాత. అర్జును సూటి ప్రశ్న అడిగారు, నిరాకారం అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ ఉపాసన గొప్పదా, మిమ్మల్ని ఉపాసించడం గొప్పదా అంటే స్వామి సూటిగా ప్రశ్నకి సమాధానం చెప్పారు. నా స్వరూపం నందు అంటే నేను ఇప్పుడు నీకు ఏ ద్విభుజ స్వరూపంతో కనిపిస్తున్నాను ఆ స్వరూపం యందు స్థిరంగా మనస్సు నిలిపి అలౌకికమును అధికమైన శ్రద్ధతో, అంటే భౌతిక విషయాల మీద శ్రద్ధ లేకుండా తన మీదే పూర్తి శ్రద్ధతో సదా తన ద్విభుజ స్వరూపంతో ఉన్నటువంటి ఆ కృష్ణుణ్ణి తన స్వస్వరూపమైనటువంటి రూపంని ఉపాసించడం, ఆ ఉపాసనలో నియుక్తులైన వారు పరిపూర్ణమైన స్థితికి వెళ్తారని చెప్పి భగవంతుడు నేను భావిస్తున్నాను అని ఆయన చెప్తారు. ఎందుకలా చెప్పారు అంటే, ఇప్పుడు మనము తర్వాత భగవంతుడు ఎందుకలా చెప్పారు అంటే దానికి ఒక ఆ, కారణం ఉంది. ఆ కారణం ఏంటి అంటే ఆ, ఓకే. సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి నామం, సంక్షిప్త నామ సారాంశం అంటే గాడ్, జీఓడి, దేవాది దేవుడు ఎవరు, ఎంపికలు, భక్తుల యొక్క మనోవైఖరి ఎలా ఉంటుంది ఇత్యాది విషయాలు మనము ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. ఓకే. సో అర్జునుడు అడిగిన ప్రశ్న దానికి, సో భగవంతుడు ఎందుకు తనని స్వస్వరూపంతో ఉన్నటువంటి తనని ఉపాసన చేయమని చెప్పారంటే, క్లేశోదిక్తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తో హి గతిర్దుఃఖాం దేహాద్భిరవాప్యతే అని అంటున్నారు. సో ఈ యొక్క అనువాదాన్ని మనకి మణికంఠ ప్రభు చదివి వినిపిస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు అశక్తమైన చిత్తము గలవారికి పురోగతి ఎనునది మిగులు క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. భగవంతుడు ఎందుకు తన స్వస్వరూపం మీద ఉపాసనతో ఉండమని అంటున్నారంటే, ఏదైతే అవ్యక్తమైనటువంటి, నేను అర్జునుడు ఎంత భయపడ్డాడు స్వామి యొక్క విశ్వరూపాన్ని చూసి, సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నటువంటి ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఎంత భయపడ్డాడు నిన్న.
మనం అందరం చూసాం, స్వామి నేను చూడలేకపోతున్నాను, ఆయన యొక్క రోమాలు నిక్కపొడుచుకున్నాయి, భయపడ్డాడు, వణికిపోయాడు. మళ్ళీ మీ అవ్యక్త రూపాన్ని ఉపసంహారం చేసి ద్విభుజ రూపాన్ని నాకు దర్శన భాగ్యాన్ని కల్పించాడని చెప్పి వేడుకున్నాడు. సో అంత అవ్యక్తమైనటువంటి సమస్త విశ్వాన్ని వ్యాపించినటువంటి ఆయనని ఉపాసన చేయడం చాలా కష్టం. ఆ ఆ అవ్యక్తమైన రూపం మీద ధ్యానం చేయడం అనేటువంటి చాలా కష్టం. కానీ వ్యక్తమైనటువంటి స్వామి యొక్క నిజమైనటువంటి భగవంతుడు ఏ రూపంతో నిజంగా ప్రతినిత్యం విరాజిల్లుతుంటాడో ఆ రూపాన్ని ఉపాసించడం చాలా చాలా సులభం. ఎలాగుంటుంది అంటే ఇప్పుడు ఆ నేనున్నాను అనుకోండి, నేను నన్ను మీరు పిలవాలంటే ఆ నా యొక్క నా హైటు 5 అడుగుల 9 అంగుళాలు ఉన్న వ్యక్తి, 80 కిలోలు ఉన్న వ్యక్తి, అలాగే 2 కళ్ళు ఉన్న వ్యక్తి, ముక్కు రంధ్రాలు ఉన్న వ్యక్తి అని ఇలాగ మీరు చెప్తూ గనక నన్ను బోధిస్తే నేను ఎప్పటికి పలుకుతాను? అలాగే చాలా మందికి ఉంటాయి. సో నన్ను పిలుస్తున్నారని చెప్పేసి నేను ఎప్పటికి అనుకోను, నా పేరు పిలిచారనుకోండి, అప్పుడు నన్ను పిలుస్తున్నారని చెప్పేసి నేను పలుకుతాను. అంతేనా కాదా? అవునండి. ఎస్ ప్రభుజీ. సో అలాగే ప్రభుజీ. భగవంతుడి యొక్క అవ్యక్త రూపాన్ని ఉపాసన చేయటటువంటిది ఎలాంటిది అంటే, భగవంతుడు ప్రసన్నత కొద్దిగా ఆలస్యం అవుతుంది. మనకి భాగవతంలో గజేంద్ర మోక్షం అనే ఒక సన్నివేశం వస్తుంది. ఒక ఏనుగు ఆ ఆ ఆ ఏనుగు అంతకు పూర్వం ఆ ఏనుగు జన్మ ఎత్తే కంటే ముందు ఒక గొప్ప మహారాజు, ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన ఇంద్రద్యుమ్న మహారాజుగా ఉన్నప్పుడు తపస్సు చేస్తున్న క్రమంలో నారదముని వస్తారు. వచ్చినప్పుడు ఎప్పుడైతే గొప్ప గొప్ప వాళ్ళు ఆ మన దగ్గరికి విచ్చేస్తారో, మనం ఏ పనిలో ఉన్నా, భగవంతుని ధ్యానం చేస్తున్నా, భగవంతుని పూజిస్తున్నా కూడా అది పక్కకు పెట్టి ఫస్ట్ ఆ గొప్ప వాళ్ళని మనం గౌరవించాలి. గౌరవించకపోతే భగవంతుడు ఇబ్బంది పడతాడు, వాళ్ళేమి ఇబ్బంది పడరు. ఎందుకంటే తనని నమ్ముకున్న గొప్ప భక్తుడికి ముందు గౌరవించిన తర్వాతనే భగవంతుడు గౌరవం పొందడానికి ఆయన ఇష్టపడతాడు. అలాగా ఒకసారి ఆ ఇంద్రద్యుమ్న మహారాజ్ తపస్సు చేస్తున్నప్పుడు ఈ నారదముని వస్తారు. వచ్చినప్పుడు ఈయన సరిగ్గా గౌరవించకపోయేసరికి మందబుద్ధితో ఉన్నావు కాబట్టి నువ్వు ఈ సృష్టిలో మందబుద్ధితో ఏనుగు ఉంటుంది కాబట్టి ఏనుగు జన్మ ఎత్తు అని చెప్పి శపిస్తారు. తర్వాత జన్మలో ఆయన ఏనుగా జన్మించడం జరుగుతుంది. కానీ తను చేసుకున్నటువంటి గొప్ప ఉపాసన ద్వారా ఒక చక్కటి లోకంలో త్రికూట పర్వతం దగ్గర ఈయన ఏనుగా జన్మిస్తాడు. జన్మించిన తర్వాత ఈయనకి 10 లక్షల మంది భార్యలు ఉంటారు. ఈయన ఓ రోజు ఈ గజేంద్రుడు జలకాలాడడానికి ఒక సరస్సులోకి వెళ్తాడు. అక్కడ ఆ జలకాలాడుతున్న సమయంలో ఆ సరస్సులో ఒక భయంకరమైనటువంటి మొసలి ఉంటుంది. ఆ మొసలి ఈ గజేంద్రుడిని పట్టుకొని లాగేస్తుందన్నమాట. లాగేస్తుంటే ఇంకా గజేంద్రుడు తన ప్రాణ రక్షణ గురించి ప్రాకులాడుతూ తన యొక్క భార్యలని, బంధువులందరినీ వేడుకుంటాడు. ఎవ్వరు కూడా ఇతన్ని రక్షించడానికి ముందుకు రారు. అప్పుడు ఆయన భగవంతుని మీద పరిపూర్ణమైనటువంటి భక్తితోటి భగవంతుని స్థుతిస్తాడనమాట. ఏమని స్థుతిస్తారంటే, అరూపాయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే, నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మినే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానగహనాయ చ అని ఇట్లా భగవంతుని పూజిస్తాడనమాట. న స్త్రీ న షండో న పుమాన్ న జంతు. అసలు ఓ భగవంతుడా, మీకు ఒక రూపం లేదు, ఒక శరీరం లేదు, మీరు పురుషుడు కాదు, స్త్రీ కాదు, మీరు నపుంసకుడు కాదు, ఒక జంతువు కాదు, ఒక పక్షి కాదు, మీరు ఏది కాదు, మీరు ఒక గొప్ప శక్తి అని ఆ రూపాన్ని ఆయన ప్రార్థన చేస్తాడు. చేస్తే స్వామి ఒక రూపాన్ని ధరించి వచ్చి ఆ గజేంద్రుని రక్షిస్తాడు. అంటే ఇప్పుడు అరూపాన్ని మనం స్తుతి చేసిన, భగవంతుని యొక్క అరూపాన్ని మనం అవ్యక్తమైనటువంటి రూపాన్ని స్తోత్రం చేసిన, ఉపాసన చేసిన, మళ్ళీ స్వామి వ్యక్తమయ్యే వస్తున్నారు. అరూపంతో వచ్చి కాపాడలేరు కదా. ఎందుకు వ్యక్తమై వచ్చారు అంటే, ఆ అరూపంతో స్తుతి చేసినా కూడా ఆ రూపాన్ని దాల్చినటువంటి, స్వస్వరూపం దాల్చినటువంటి స్వామికే అది ఆపాదిస్తుంది కాబట్టి ఆయన స్వయంగా గజేంద్రుణ్ణి వచ్చి రక్షించారు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, భగవంతుడు తన సస్వరూపంతో తొందరగా ప్రసన్నమవుతారు అని మనం గజేంద్ర యొక్క చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు.
అయితే ఒకసారి ఏం జరిగిందంట అంటే వారణాసి నగరంలో ఒక గొప్ప జ్ఞాని ఉన్నారు. ఇది యథార్థంగా జరిగింది. ఈయన జ్ఞాని నుండి పరమ భక్తుడైపోయాడు అనమాట. అయితే ఈ జ్ఞాని ఆ, ఎంత గొప్ప జ్ఞాని అంటే సమస్త శాస్త్రాలు, వేదాలు ఇవన్నీ చదివాడు. చదివేసి మనకి శాస్త్రాల్లో భగవంతుడే చెప్పారు రెండు రకాలైనటువంటి నిష్ఠాపరులు ఉంటారని. ఒకరేమో జ్ఞానంతో భగవంతుని అవ్యక్త రూపకంగా అర్థం చేసుకునేవాళ్ళు, ఒకరేమో భక్తితో భగవంతుని సస్వరూపంతో అర్థం చేసుకొని భగవంతు ఉపాసన చేసేవారు. అయితే ఈయన మొదటి మన కోవకు చెందినవాడు. ఆయన శాస్త్రవాదంలో అందరినీ కూడా ఓడిస్తున్నాడు. చాలా మంది పండితులని శాస్త్రవాదన చేస్తూ తనకు తెలిసినటువంటి జ్ఞానం ద్వారా అందరినీ ఆ, ఆ, వాదన చేస్తూ తానే గొప్ప జ్ఞానిగా ఆ, ఆయన పేరు పొందుతున్నాడు. అయితే ఈయన దగ్గరికి ఒక పరమ భక్తుడు వస్తాడు. బృందావనంలో సం- ప్రతినిత్యం కూడా భగవంతుని నామస్మరణ చేసేటటువంటి ఒక యోగి వస్తాడు. వచ్చి ఈయన్ని అడుగుతాడు. ఈయన దగ్గరికి రాగానే ఈ జ్ఞాని, ఆయన పేరు ఏం పేరు అంటే మధుసూదన్ ఆచార్య. ఆయన ఈయనని అడుగుతాడు, ఈ యోగిని ఏమని అడుగుతాడంటే, ఏంటి నువ్వు కూడా నాతో శాస్త్రవాదన చేస్తావా అని. అనగానే ఈ యోగి, ఈ యొక్క భక్తుడు ఏమంటాడంటే, అయ్యా నాకు అంత తెలివి లేదండి, నేను మీ అంత చదువుకోలేదు, మీ అంత జ్ఞానిని కాదు, నేను ఏదో సామాన్యంగా మీరు అందరినీ శాస్త్రవాదనలు ఓడిస్తుంటారు కదా, మిమ్మల్ని ఆ యొక్క వాదన విందామని చెప్పి నేను వచ్చాను, కానీ మీతోని వాదన చేసేంత గొప్ప జ్ఞానం అయితే నాకు లేదు అంటాడు. అనగానే సరే సరే ఓకే మంచిది, ఆ నీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడుగుతాడు. అడగానే ఈ భక్తుడు అడుగుతాడు అనమాట, ఏమనంటే అయ్యా, ఆ, మీరు ఇతరులతో వాదన చేస్తూ ఉంటారు కదా, వాదన చేస్తున్నప్పుడు ఆ మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఏ ఏ విషయాల మీద వాదన చేస్తారంటే చాలా విషయాల మీద, భగవంతుని గురించి, ఆయన శక్తి గురించి ఏ, అని చెప్తాడు. చెప్పగానే ఈ భక్తుడు అడుగుతాడంట, శాస్త్రాల్లో భగవంతుడు అంతటా ఉంటారంటారు కదా, అందరిలో ఉంటారంటారు కదా, అది మీరు ఎంతవరకు నమ్ముతారంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను, అందరిలో ఉంటాడు స్వామి పరమాత్మ అయి అంటారనమాట. ఓహో అలాగా, అంటే మీరు ఒప్పుకుంటారంటే "ఆ, ఒప్పుకుంటానంటాడు. అనగానే ఈ భక్తుడు ఇంకో ప్రశ్న అడుగుతాడు, ఏమనంటే ఆ, మీరు ఎవరితోనో శాస్త్రవాదం చేస్తూ ఉంటారు కదా, చేస్తూ ఉంటే వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది, వాళ్ళు నా చేతిలో ఓడిపోయారు కాబట్టి నేను గెలిచాను కాబట్టి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అంటాడు. అనగానే ఈ భక్తుడు చటుక్కున లేచి నువ్వేం జ్ఞానివయ్యా వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. ఈయనకు అర్థం కాదు ఈ మధుసూదనాచార్యకి, ఏమైంది ఏమైంది ఎందుకు అట్లా అంటున్నావు, నన్ను చులకనగా, అంత చులకనగా ఎందుకు మాట్లాడుతున్నావు, నేనేం తప్పు చేశానంటే నువ్వే అన్నావు అందరిలో పరమాత్మ ఉన్నాడని. మరి అందరిలో పరమాత్మ ఉన్నప్పుడు అందరినీ సమాన దృష్టితో చూడాలి కదా. ఒకతను ఓడిపోతుంటే నువ్వు సంతోషపడతావా? నువ్వేం జ్ఞానివి? ఇంకా నీ జ్ఞానమే లేదు కదా, నువ్వు అందరిలో పరమాత్మ ఉన్నాడని నమ్మడమే లేదు కదా అని అంటాడు. అనగానే ఈయనకు అప్పుడు ఆ ఈయన ఎంత అజ్ఞానం అర్థమవుతుంది. అర్థమైపోయి నన్ను క్షమించండి, మీరు ఎవరో చాలా గొప్ప వాళ్ళ ఉన్నారు, దయచేసి నన్ను మన్నించండి, నేను ఏం చెయ్యాలి? అవును మీరు చెప్పింది కరెక్టే, నేను నిజంగా అందరిలో పరమాత్మ ఉంటే నేనెందుకు ఒకరు ఓడిపోతుంటే సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను? నేను అందరినీ సమాన దృష్టితో చూడాలి కదా, నాకెందుకు రాలేదు అలాగా? అంత ఆ, అంత అంత జ్ఞానం నాకెందుకు పెంపొందలేదు అని చెప్పి ఈయనను అడుగుతాడు. అడగానే నువ్వు భగవంతుని కేవలం పుస్తక రూపకంగా, ఒక ఊహాజనికమైనటువంటి అవ్యక్తంగానే భగవంతుని నువ్వు తెలుసుకున్నావు. కానీ భగవంతుని తన రూపంతో, తన నామాన్ని జపం చేస్తూ, తన లీలని ఆస్వాదిస్తూ, నామస్మరణ చేస్తూ తెలుసుకో. అప్పుడు నీకు అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ కనిపిస్తాడు, అందరూ నీకు సమానంగానే కనిపిస్తారని చెప్పగానే ఈయన ఏం చేస్తాడు, అప్పటి నుండి ఈ యొక్క మహాభక్తుడి యొక్క ఆ, శరణు తీసుకొని ఆయన ద్వారా భగవన్ నామాన్ని ఉపదేశం తీసుకొని ఆ, అప్పటి నుండి భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఇంకా గొప్ప భక్తుడిగా ఆయన ఎదిగిపోతాడు. భగవంతుని గురించిన లీలల సంబంధించి ఒక గొప్ప పుస్తకాన్ని, ఒక గొప్ప గ్రంథాన్ని రచిస్తాడు ఆయన. సో అలాగా జ్ఞానులు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి తప్పు, అది ప్రామాణికం కాదు అని చెప్పడం ఉద్దేశం కాదు ఇక్కడ. సో ఏ రకమైనటువంటి ఉపాసనని మనము ఎంచుకుంటే తొందరగా భక్ భగవంతునికి దగ్గరవుతామని చెప్పడానికే చేసేటటువంటి ప్రయత్నమే తప్ప, దాంట్లో ఇంకొక రకమైనటువంటి ఇంకొక ఉపాసని చులకన చేసి మాట్లాడడం, నిందించడము అనేటువంటి ఉద్దేశం కాదు.
ఎందుకంటే మన మానవ జీవితంలో మనకున్నటువంటి అల్పమైన సమయంలో ఆ అల్పమైన సమయంలో ఏది ఉత్తమమైంది ఏది సులభమైంది మనము తెలుసుకొని దాన్ని పాటిస్తే తొందర తరించే అవకాశం ఉంటుంది. అందుకే కృష్ణుడు 7వ అధ్యాయం చెప్తూ ఏమంటారంటే ప్రయత్నాద్ యథామనస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మస్తదా సిద్ధాస్. ఈ యోగులంతా కూడా ఎంతో ఎంతో ప్రయత్నం చేస్తూ చివరికి వాళ్ళు ఆ మన నన్ను పొందుతారని చెప్తారు. ఎందుకు వాళ్ళు ఎన్నో ఎన్నో ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారంటే వివిధ రకాలైనటువంటి ఉపాసనలు ఒక వ్యక్తికి పుట్టుకతో కానీ లేదంటే ఈ జన్మలో ఎంతో కొంత భగవద్ భక్తి మీద అభిరుచి ఉంది, భగవంతుని మీద నమ్మకం ఉంది అంటే తన పూర్వజన్మలో ఎంతో కొంత భగవద్ భక్తి చేసిన వాడైతేనే ఈ జన్మలో అది కంటిన్యూ అవుతుంది, లేకపోతే కంటిన్యూ అవ్వదు. లేదు అంటే ఈ జన్మలో ఏ వైష్ణవుడికో ఏ గొప్ప భక్తుడికో సేవ చేస్తేనే భగవంతుని మీద భక్తి భగవద్ భక్తి విషయాల మీద రుచి కలుగుతుంది. అయితే అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు, చాలా మంది యోగులు ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి చివరికి వారు ఎప్పుడైతే నన్ను ఎన్నో జన్మల తర్వాత నన్ను నేనే వాసుదేవుడే సర్వమితి అని తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు ముక్తి పొందుతారు, అప్పుడు వాళ్ళు నన్ను చేరుకుంటారని భగవంతుడు చెప్పాడు. అలాగా ఏవో ఏవో ఉపాసనలు చేయడం వల్ల ఆలస్యం అవుతుంది. ఒక ఉదాహరణకి మీరు ఒక ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఢిల్లీ వెళ్ళడానికి మీరు కాలినడకన వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, లేదు అంటే స్కూటర్ మీద వెళ్ళొచ్చు, లేదా ఆటోలో వెళ్ళొచ్చు, జీప్లో వెళ్ళొచ్చు, టాటా సుమోలో వెళ్ళొచ్చు, స్విఫ్ట్ కార్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ఎన్నో రకాలుగా వెళ్ళొచ్చు. దేంట్లో వెళ్తే మనం తొందరగా వెళ్తాం? ఫ్లైట్లో వెళ్తే గంటలో ఫ్లైట్లో వెళ్తే ఫ్లైట్లు ఇక్కడ ఎక్కిన గంటకి అక్కడ ఉంటాం మనం ఫ్లైట్లో వెళ్తే. సో భక్తి అనేటువంటిది ఫ్లైట్ లాంటిది, విమానం లాంటిది. అందుకే భక్తులని స్వయంగా తీసుకెళ్ళడానికి స్వామి తన యొక్క పుష్పక విమానాన్ని పంపిస్తుంటాడు. మనకి తుకారాం మహారాజు ఆయన ఎంతో గొప్ప భక్తుడు. ఆయన ప్రతినిత్యం కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఆయన శరీరాన్ని వదిలిపెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు స్వామి తన యొక్క విమానాన్ని పంపించి తనని ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఒక విచిత్రం జరిగింది. తన గురించి వచ్చినటువంటి ఆ విమానాన్ని ఎక్కుతూ తుకారాం మహారాజు వాళ్ళ భార్యను అన్నమాట. వాళ్ళ భార్యను పిలుస్తాడు, ఏమే నా గురించి స్వామి విమానాన్ని పంపించారు, నాతో పాటు నువ్వు కూడా రా అంటాడు. అనగానే ఈయన ఏదో భగవన్ నామస్మరణ అంటాడు, భక్తి అంటాడు, ఏదో ఊహించుకొని ఏదేదో అంటుంటాడు. కాబట్టి మీరు వెళ్ళండి నేను వంట చేసి వస్తా అని చెప్పేసి ఆవిడ అంటుంది. ఈయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కనిపించాడు. బయటకు వచ్చి చూస్తే అందరు అంటారన్నమాట, ఏమమ్మా మీ ఆయన ఎక్కడో ఏదో ఏదో ఆ, గొప్ప దివ్య విమానంలో వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళలేదేంటి అంటే అప్పుడు ఆమె బోరుని ఏడుస్తుంది. అయ్యో మా ఆయన నిజంగానే నన్ను ఆయనతో పాటు రమ్మన్నాను, నేనేమో పిచ్చిదాన్ని అయిపోయి వంట గురించి ఇక్కడ ఆగిపోయానని అప్పుడు బోరుని ఏడుస్తుంది. అలాగే భక్తులు భగవద్భక్తి భగవన్ నామస్మరణ చేయడం ద్వారా భగవంతుడు వాళ్ళకి ఎంత ప్రత్యేకమైనటువంటి దృష్టితో వాళ్ళని కరుణిస్తారో మనం గొప్ప గొప్ప భక్తుల యొక్క చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో తర్వాత స్వామి ఏం చెప్తున్నట్టు ఈ అనువాదాన్ని మనకి ఆ ఎం వెంకటేశం ప్రభు మీరు చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. కానీ ఓ పార్థ, సర్వ కర్మలను నాకు అర్పించి అన్య చింతన లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించురు. నా భక్తియుత సేవలో నన్ను అర్పించడి వారిని శీఘ్రమే జనన మరణమును సంసార సాగరం నుండి ఉద్ధరింతును. స్వాముడు కృష్ణ ఏమంటున్నారంటే అన్ని కర్మలు ఆయనకి అర్పించి ఇంకా ఏ చింతన లేకుండా అనన్య చింతన లేకుండా తనకి భక్తులైతే తానే వాళ్ళని ఉద్ధరిస్తాను, స్వయంగా తానే వచ్చి వాళ్ళని ఉద్ధరిస్తారని స్వామి చెప్తున్నారు. అంటే మళ్ళీ స్వామి అర్జునుడికి ఏ, మళ్ళీ ఒక వాగ్దానం ప్రతిజ్ఞ చేస్తున్నారు. అంటే మరి స్వామి అంటే భగవంతుని ఆ నన్ను నమ్ముకో అని అంటే మళ్ళీ సంశయం కలుగుతుంది కదా మనకి. అయ్యో మరి మిమ్మల్ని ప్రతినిత్యం నమ్ముకొని కూర్చుంటే మాకు కావలసినటువంటి అలాగే మమ్మల్ని ఎవరు చూసుకుంటారంటే ఆయనే చెప్తున్నారు, వాగ్దానం ఇస్తున్నారు ఏమని, నీకేం భయం లేదు,
ఈ జనన మరణ సంసారం నుండి నేను ఉద్ధరిస్తాను, ఆ బాధ్యత నేను స్వీకరిస్తాను, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు మనకి మళ్ళీ చక్కగా తన స్వస్వరూపాన్ని మనం ధ్యానం చేస్తే, భక్తితో స్మరణ చేస్తే ఎలాగా మనల్ని ఉద్ధరిస్తారో చెప్తున్నారు. ఇప్పుడు మనం కొద్దిగా తేడాలు తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నిరాకారవాదుడు అలాగే భక్తుడికి ఉండేటటువంటి భేదాలు మనము తెలుసుకుందాం. శ్రీనివాస్ అండ్ మంజురాణి మాతాజీ, ఆ, ఈ నిరాకారవాదుడు ఈ అంశాలను మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నిరాకారంపై ధ్యానం చేయును, ఇంద్రియాలను నియంత్రిస్తాడు. ఉపనిషత్తు సంస్కృత అభ్యాసము అశాశ్వత భావాల ద్వారా బ్రాహ్మణి బ్రహ్మన్ బ్రహ్మన్ని అర్థం చేసుకుంటాడు. కష్టతరమైనది, కృష్ణునితో సంబంధం లేదు, స్వప్రయాస మీద ఆధారపడి ఉంటాడు. పాక్షిక సాక్షాత్కారము సత్ మరియు చిత్. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, సో తర్వాత అనురాధ మాతాజీ భక్తుడి యొక్క లక్షణాలు చదవండి. హరే కృష్ణ. అనురాధ మాతాజీ ఉన్నారా? అది చదువుతున్నా ప్రభుజీ. హరే ఆ, కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. ఆ, శ్రీ విగ్రహ రూపంపై ధ్యానం చేయును, ఇంద్రియాలను నిమగ్నం చేస్తాడు. నవవిధ భక్తి ద్వారా భక్తియుత సేవ చేస్తూ కృష్ణుణ్ణి అర్థం చేసుకుంటాడు. సులభం మరియు సహజమైనది, ఆత్మీయ వ్యక్తిగత సంబంధం, కృష్ణునిపై ఆధారపడతాడు. పూర్తి సాక్షాత్కారం, సచ్చిత్ ఆనంద విగ్రహం. హరే కృష్ణ సో ప్రభుజీ. ఇవి నిరాకారవాదుడికి అలాగే భక్తుడికి ఉన్నటువంటి తేడాలు. నిరాకారవాదుడు ఎలా ఉంటుందంటే, మనము అష్టాంగ యోగం చర్చించుకున్నప్పుడు తెలుసుకున్నాం, ఎలాగా ఒక వ్యక్తి చక్కటి ప్రదేశాన్ని ఎంచుకొని చక్కగా కూర్చొని నిటారుగా కూర్చొని ధ్యానం చేయాలి అని చెప్పి. దాంట్లో కృష్ణుడి మీద ధ్యానం చేయాలని ఉన్నా కూడా నిరాకారవాదులు ఏంటంటే, ఆ కృష్ణుడు అనే పదాన్ని, కృష్ణుడు అనే రూపాన్ని తొలగించి అవ్యక్తమైన విషయం మీద ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ భక్తుడు చక్కటి భగవంతుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకొని ఆ విగ్రహం మీద తన యొక్క ధ్యానాన్ని పెంచుకుంటాడు. ఆ విగ్రహానికి కైంకర్యాలు చేస్తూ ఆ విగ్రహంలోనే స్వామిని చూసుకుంటూ విగ్రహారాధన చేస్తూ భగవంతునితో తన సంబంధాన్ని పెంచుకుంటాడు. అయితే ఈ విగ్రహారాధన మీద ఒక బ్రిటిషరు ఒక ఆ, ఒక రకమైనటువంటి అయిష్టతని అలాగే ఒక రకమైనటువంటి మూఢనమ్మకాన్ని మూఢనమ్మకం అని చెప్పి అన్నారనమాట. ఒకసారి ఏమైందంటే, జైపూర్ నగరంలో ఒక బ్రిటిషరు ఆయన మన భారతీయులు చేసేటటువంటి విగ్రహారాధన ప్రశ్నిస్తూ, మీరంతా కూడా మూఢనమ్మకాలను నమ్ముతారయ్యా, మీరు రాళ్ళు రప్పలకి పూజిస్తూ ఉంటారు, ఏదో విగ్రహం దేవుడు అని చెప్పేసి పూజిస్తూ ఉంటారు. మీరు ఆ విగ్రహంలో ఏముంది, ఆ రాయి కదా, ఓ రాయిని చెక్కి అక్కడ పెట్టి పూజిస్తే రాయి ఏమైనా ప్రతిస్పందిస్తుందా? ఆ, రాయిని దేవుడని నమ్ముతూ ఉంటారు మీరు, రాయిని ఏదో ప్రాణ ప్రతిష్ఠ చేశామని చెప్పి అంటూ ఉంటారు, కానీ రాయికి ఏమైనా ప్రాణం ఉంటుందా? మీరు కొత్తగా పోసే ప్రాణం ఏముంది రాయిలో అంటాడు. అంటే అక్కడ ఉన్నటువంటి జైపూర్లో ఉన్నటువంటి రాధా గోపీనాథ్ దేవాలయం అని ఉందన్నమాట జైపూర్లో. ఆ రాధా గోపీనాథ్ దేవాలయంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని చూస్తూ బ్రిటిషర్ ఈ మాటలు అన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఏమన్నారంటే, అయ్యా, మావి మూఢనమ్మకాలు కాదు, మేము మా వేదాల్లో ఇచ్చినటువంటి మంత్రాల ద్వారా ఈ యొక్క విగ్రహంలోకి ప్రతిష్ఠ చేస్తాం. అంటే ఈ విగ్రహంలోకి ప్రాణాన్ని పోస్తాం మేము. అప్పటి నుండి ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తామో అప్పటి నుండి ఈ విగ్రహము భగవంతుడే అని నమ్ముతాము, భగవంతుడు ప్రతిస్పందిస్తాడని చెప్పి చెప్తారు, గట్టిగా వాదిస్తారు. వాదిస్తే నాకు నిరూపించి చూపించండి అని చెప్పి బ్రిటిషర్ అంటాడు. అంటే చెప్పు, నువ్వు ఏం పరీక్ష పెడతావో చెప్పంటే, ఆ బ్రిటిషర్ ఏం చేస్తాడంటే ఒక గడియారం తీసుకొస్తాడనమాట. చేతి గడియారం తీసుకొని వచ్చి, ఈ గడియారము మనిషి యొక్క నాడీ వ్యవస్థ మీద ఆధారపడి మాత్రమే నడుస్తుంది. ఇప్పుడు ఒక శవానికి గడియారం పెట్టారనుకోండి, నడవదు. ఎందుకంటే శవంలో నాడి కొట్టుకోదు. మనుష్యుడికి పెట్టారనుకోండి, మనుషుడికి నాడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ నాడి యొక్క వ్యవస్థ, నాడి కొట్టుకుంటుంది కాబట్టి దాన్ని ఆధారంగా ఈ గడియారం నడుస్తుంది అని చెప్పి
చెప్తాడు. చెప్తే సరే ఇప్పుడు ఏం చేయమంటావు అంటే ఈ గడియారాన్ని మీ భగవంతుడికి రాధా గోపీనాథ్ విగ్రహానికి మీరు తొడగండి. తొడిగితే అప్పుడు ఆ గడియారం నడిస్తే నేను ఒప్పుకుంటా మీరు చెప్పింది. నడవలేదంటే మీరు ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తీసేయాలంటాడు. అనగానే సరే అని చెప్పి ఆ వాచ్ని తీసి రాధా గోపీనాథ్కి తొడుగుతారు. తొడగానే నడవడం మొదలు పెడుతుంది. ఆశ్చర్యపోతాడు అతను. అదేంటి, నేను రాయి అనుకున్నాను, రాయికి నాడి ఉండదు కదా, రాయికి ఎలా నాడి నాడి ఉంటేనే కదా, నాడి కొట్టుకుంటేనే కదా ఈ గడియారం నడిచేది, కానీ ఒక రాతికి ఈ గడియారం తొడిగితే ఎలా కొట్టుకుంటుందని చెప్పి ఆయన ఆశ్చర్యపోతాడు. గడియారం చేతి నుండి తీసేస్తారు, ఆగిపోతుంది. మళ్ళీ తొడుగుతారు, నడుస్తుంది. అప్పుడు ఆయన యొక్క వాదనలు మూర్ఖమైనటువంటి వాదనలు ఆయనతో ఒప్పుకొని శాశ్వతంగా ఆ దేవాలయంలో రాధా గోపీనాథ్ స్వామికి ఆ గడియారాన్ని బహుకరించి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ కూడా దేవాలయంలో రాధా గోపీనాథ్, జైపూర్లో ఉన్నటువంటి రాధా గోపీనాథ్ దేవాలయంలో రాధా గోపీనాథ్ మూర్తికి ఆ గడియారం ఉంటుంది. ఇప్పటికి కూడా అర్చక స్వామిలు ఎప్పుడైతే స్వామికి అలంకరణ చేస్తారో అప్పుడు ప్రతిరోజు కూడా అభిషేకం అలంకరణ అవి చేస్తారు కదా, అప్పుడు అలంకరణ అన్ని చేసే క్రమంలో ఆ గడియారం తీసి పక్కకు పెడతారు, అప్పుడు ఆగిపోతుందంట. మళ్ళీ అలంకరణ అయిన తర్వాత మళ్ళీ గడియారం తొడిగితే మళ్ళీ నడుస్తుంది. ఇప్పుడు కూడా మనం జైపూర్ వెళ్తే స్వామికి చేతుకున్నటువంటి ఆ గడియారం చూడొచ్చు. ఇక ఆ ఫోటో చూపిమంటే చూపిస్తాను నేను. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఎంతమంది చూసారు? ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా ఈ విషయం? విన్నాం ప్రభుజీ. విన్నాం ప్రభుజీ. మేము విన్నాం మొన్ననే ప్రభు, కానీ చూడలేదు. జపా క్లాస్ విన్నాం లో ప్రభు. చెప్పారు గురూజీ. ఓకే. గోవర్ధన ప్రభుజీ చెప్పారు. ఓ, చాలా సంతోషం. చాలా వినలేదు మేము. ప్రభుజీ. వినలేదు ప్రభుజీ. ప్రభుజీ ఒక విషయం చెప్పచ్చా ప్రభుజీ? అడగండి మాతాజీ, అడగండి. మన మన గ్రూప్ లోనే రోజు అటెండ్ అవుతున్నారు ఈ క్లాస్ లో. ఇప్పుడు సొల్లేటి సుబ్బమ్మ గారు అనేసి 18 అధ్యాయాలు కంఠస్థం చేశారు ప్రభుజీ. మధ్యలో ఒక శ్లోకం ఓ చెప్తే కూడా అది ఏ అధ్యాయంలో దీన్ని కంప్లీట్ గా అక్కడిని ఇంకా కంప్లీట్ చేస్తారు. గోల్డ్ మెడల్ తీసుకున్నారు ప్రభుజీ. ఓ గ్రేట్ తన గ్రేట్ ఏజ్ 63 ఇయర్స్ ప్రభుజీ. గ్రేట్. భగవద్గీత 18 అధ్యాయాలు కంప్లీట్ చేశారు ప్రభుజీ. ఉన్నారు చూడండి ప్రభుజీ, గ్రూప్ లో ఉన్నారు, సొల్లేటి సుబ్బమ్మ గారు. ఓ, చాలా సంతోషం. ఒక్క నిమిషం. శుభ మాతాజీ, చొల్లెటి సుబ్బమ్మ మాతాజీ ఒక్కసారి. ఓకే, వెంకట సుబ్బమ్మ మీరేనా? అవును అవును గురూజీ. ఓ, చాలా సంతోషం మాతాజీ, గ్రేట్. హరే కృష్ణ. గోల్డ్ మెడల్ వచ్చింది ప్రభుజీ. మళ్ళా నెక్స్ట్ 20th వచ్చి శృంగేరిలో శారదా పీఠంలో ఇంకొక గోల్డ్ మెడల్ తీసుకోవడానికి ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్తున్నారు ప్రభుజీ. చాలా సంతోషం. ఎప్పటి మొదలు పెట్టారు మాతాజీ చదవడము, నేర్చుకోవడము? అది పోయిన తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ చేశాము గురువు గారు. ఓకే, ఒక సంవత్సరంలో మొత్తం కంఠస్థం చేశారా? చేశాను గురువు గారు. చాలా సంతోషం, అద్భుతం మాతాజీ. హరే కృష్ణ. సో అది పట్టుదల అంటే భక్తికి, నేర్చుకోవడానికి వయసు అడ్డు కాదండి. మన సంకల్పం ఉంటే ఏ వయసులోనైనా సాధన చేస్తే మనము చక్కగా నేర్చుకోవచ్చు. చాలా సంతోషం మాతాజీ. కృష్ణ కృప ఉంది ప్రభుజీ. ఆమెకి హెల్త్ కూడా బాగలేదు. అయ్యో, అయినా కూడా కృష్ణ కృపతో, గట్టి సంకల్పంతో, దేవుడి దయ వల్ల తను అన్ని కంప్లీట్ చేశారు. తను అద్భుతం కృష్ణ సహాయం చేశాడు ప్రభుజీ బాగా. అద్భుతం మాతాజీ, అద్భుతం. గురువు గారు ఆ చాలా కృష్ణుడి సంతోషం కృప మాతాజీ. రాగలిగాను. చాలా హరి బోల్ సంతోషం. మాతాజీ, హరి మీరు బోల్. రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవుతున్నారా, మన జపా అంటే క్లాసెస్? 3 days అవ్వలేదు గురూజీ. ఎగ్జామ్ 18th జరిగింది నాకు. ఆహా, ఆ ఇక జ్ఞాన విజ్ఞాన యోగం నుంచి అవ్వలేదు గురూజీ. అంతకుముందు ఆత్మ సంయమ యోగం వరకు అయ్యాను. ఓకే మళ్ళా ఓకే. అంటే ప్రతిరోజు మన జపా క్లాసెస్ ఇవన్నీ అటెండ్ అవుతున్నారా? లేదు గురూజీ. లేదు, ఓకే ఇది ఓకే, పర్వాలేదు. ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు ప్రభుజీ. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం. మీకు ఇప్పుడు ప్రేరణ ఈ ఎలా 18 కలిగింది? రోజులకి నేను చెప్తున్నాను రోజు. బాగా ఆహా, చెప్తున్నారు గంగాపాల ప్రభుజీ. అటెండ్ అవ్వండి, మీకుండే జ్ఞానానికి వాళ్ళ విన్నారంటే మీరు 10 మందికి చెప్పగలుగుతారు. నేను రోజు చెప్పాను గురుజీ ఆమెకు. థ్యాంక్ యూ ఆమె మాతాజీ. సరే లింక్ పంపిమని. ఇప్పుడు ఈసారి మాత్రం ప్రతిరోజు అటెండ్ అవుతున్నారు. మొన్న 2 days ఎగ్జామ్ ఉన్నింది, దానివల్ల అటెండ్ అవ్వలేదంట గురుజీ. అయ్యో, పర్వాలేదు. ఇప్పుడు రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి మాతాజీ. చాలా సంతోషం. మీలాగా పట్టుదలతోటి భగవద్గీతాన్ని నేర్చుకునే వాళ్ళంటే మా అందరికి కూడా మీరు ఆదర్శం.
చాలా సంతోషం. గీత హరిబోల్ అంటే మాతాజీ, హరిబోల్ నేర్చుకోవడం, ప్రభుజీ. ప్రతి శ్లోకాన్ని కంఠస్థం చేయడం అనేటువంటిది చాలా చాలా పట్టుదల ఉంటే మాత్రం అది సాధ్యం కాదు. నాకు స్వానుభవంతో నేను చెప్తున్నాను. మా గురువు గారు నాకు 2019లో మా గురుగారు చెప్పారనమాట, రోజుకో శ్లోకం చొప్పున నేర్చుకుంటే మీరు 2 సంవత్సరాల్లో అన్ని శ్లోకాలు బట్టి పట్టే బయాట్ చేసేయచ్చు, కంఠస్థం చేసేయచ్చు అని చెప్పారనమాట. నేను ఆయన చెప్పింది సాధ్యమవుతుందా, ఎందుకు ప్రయత్నించద్దు అని చెప్పి నేను మొదలు పెట్టాను అనమాట 2019లో. అంటే నేను కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఇంకా నా జాబ్ అయిపోయిన తర్వాత సాయంత్రమో ఎప్పుడో పొద్దునో నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేవాడినమాట. మొదలు పెట్టడం 2019 మొదలు పెట్టాను. 20లో కరోనా వచ్చింది. కరోనా రాగానే చాలా సమయం దొరికింది. అప్పుడు ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. చాలా సమయం దొరికి పట్టుదలతోటి మా గురుగారు చెప్పారు కాబట్టి ప్రయత్నం చేద్దామని చేస్తే 2 సంవత్సరాల్లో 700 శ్లోకాలు నేను కూడా కంఠస్థం చేయడం జరిగింది. మా గురుగారి యొక్క హరిబోల్ ప్రేరణ, వారి యొక్క హరిబోల్ ప్రభుజీ. ఆ కృప, ఆశీర్వాదం వల్ల ప్రతినిత్యం కూడా మళ్ళీ మర్చిపోకుండా మనం ఒకసారి నేర్చుకున్నాం, కంఠస్థం చేసామంటే మళ్ళీ పారాయణ చేయకపోతే మర్చిపోతాం. అందుకని ప్రతిరోజు కూడా శ్లోకాలు కొన్ని అధ్యాయాలు పారాయణ చేస్తూ ఉంటాను. నేను కూడా చాలా చాలా ఇష్టం నాకు భగవద్గీత పారాయణ అంటే. నా దినచర్యలో అదొక భాగం. అందుకే మాతాజీ సో నాకు మాతాజీ ఆ ఇష్టంతోనే నేను, అంటే నాకు 18 అధ్యాయులు ఒక్కసారిగా రావాలి, ఎక్కడ ఎవరు అడిగినా ఏ క్షణంలో నన్ను నిద్రలేపి అడిగినా నేను చెప్పగలగాలి అనే సంకల్పం ఉంది గురువుగారు. పోతే ఇంకా నాకు మీనింగ్స్ తో తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి గురువుగారు. అంటే కొంచెం నాకు ఐడియా ఉంది, మీనింగ్స్ తో నేర్చుకోవాలి. ఇంకా అది మీ ఆశీర్వాదాల వల్ల నేను అలా తప్పకుండా నేర్చుకోగలగాలి. మాతాజీ. నేను ప్రతిరోజు నేను ఒక శ్లోకం నేర్చుకొని భావం చదివి దానికి ఉన్న భాష్యాన్ని చదివి అలాగే అర్థం చేసుకొని మళ్ళీ అంతకు ముందు రోజుల్లో నేర్చుకున్నటువంటి శ్లోకాలన్నీ మళ్ళీ పారాయణ చేస్తుండేవాడిని. ఎందుకంటే మీనింగ్ తో చదువుకుంటే మనం మంచిగా భగవంతుని మీద ధ్యానంతో శ్లోకాలు పారాయణం చేసామనుకోండి, ఆ అనుభూతి ఆ వర్ణనాతీతం, చాలా బాగుంటుంది. అవును గురువుగారు. సంతోషం మీ మాత, థ్యాంక్ యూ వెరీ మచ్. మీనింగ్ చూసుకుంటాను నేను గురువుగారు. నేను కూడా 12th, 15th, 16th బై హార్ట్ చేశాను ప్రభుజీ. ఓ వెరీ గుడ్ మాతాజీ. మీ పేరు? హరిబోల్ మాతాజీ. నిర్మల నిర్మల చిలక. చిలకపాటి మాతాజీ. ఓ వెరీ గుడ్ మాతాజీ, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. చాలా చాలా గొప్ప భక్తులు ఉన్నారు. సో మీ యొక్క ఈ భక్తిని ఇలాగే కొనసాగించండి. అలాగే మీరు నేర్చుకున్నటువంటి ఈ విషయాలను నలుగురితో పంచుకోండి. అప్పుడు మీరు నేర్చుకున్న దానికి ఒక సార్థకత అనేటువంటిది ఉంటుంది. ఎలాగైతే మనము ఆస్తిపాస్తులు సంపాదించామనుకోండి, మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అది ఎవరికి చెందకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి, అది సంపాదించేందుకు వ్యర్థం. అలాగే మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా మనం ఇంకొకరికి అందిస్తేనే ఆ నేర్చుకున్న దానికి సార్థకత ఉంటుంది. నేర్చుకో నేర్చుకో నేర్చుకున్న తర్వాత ఇంకెవరికి కూడా మనం చెప్పలేదనుకోండి, అప్పుడు మన స్వార్థం గురించి నేర్చుకున్నట్టే అవుతుంది కానీ పరమార్థం గురించి నేర్చుకున్నట్టు అవ్వదు. అందు గురించి అని దయచేసి మా ఈ ఆన్లైన్ కోర్సెస్తో అనుసంధానమై మీరు చక్కగా కొనసాగండి. మీకు మేము ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. ఇంకా ఇంకా మీరు పట్టుదలతో నేర్చుకున్నటువంటి ఈ భగవద్గీతని నలుగురికి పంచుకునే అవకాశాన్ని ఇస్తాం. వెంకట సుబ్బమాతాజీ, దయచేసి మా ఈ తర్వాత ఇంకా భవిష్యత్తులో జరిగేటటువంటి అన్ని క్లాసెస్ మీరు అటెండ్ అవుతుండాలని అది నా యొక్క కోరిక. అవుతాను గురువు గారు. నాకు థ్యాంక్ యూ, భువనేశ్వరి మాతాజీ గారు కూడా చాలా సపోర్ట్ గా నిలబడారు గురువు గారు. నాకంటే థ్యాంక్ యూ. నన్ను ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఏం కాదు మీరు చేస్తారు ఉంది అని చాలా ఎంకరేజ్ చేస్తారు. చాలా సంతోషం, చాలా అలాంటి సంతోషం. జరగడం కూడా నా పూర్వజన్మే గురువు గారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాతాజీ. సో అయితే ఇంతకుముందు మనం రాధా గోపీనాథ్ గురించి చర్చించుకున్నాం కదా. ఇదండి రాధా గోపీనాథ్ యొక్క విగ్రహం. చేతికి చూడండి, వాచ్ ఉంది. అందరికి కనిపిస్తుందా రాధా గోపీనాథ్ విగ్రహం? కనిపిస్తుంది ప్రభుజీ. ఇలా విగ్రహం ప్రతిరోజు కూడా చేతికి ఆ వాచ్ అలంకరణ ఉంటుంది. ఎందుకండి వాచి అలంకరణ? ఇందాక మీరు వినలేదా?
నేను వినలేదండి, ఇప్పుడే జాయిన్ అయ్యో అయ్యాను. అయ్యో ఓకే. సో ఒక బ్రిటిషర్ ప్రశ్నిస్తాడనమాట, మీరు విగ్రహాలకి నోరు లేని మాట్లాడలేని ప్రతిస్పందన లేనటువంటి రాళ్ళకి రప్పలకి మీరు పూజిస్తారని ఒక బ్రిటిషర్ ప్రశ్నిస్తే ఆ రాధా గోపీనాథ్ దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వామి, లేదు మా దేవుడికి మేము ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ, విగ్రహారాధన చేస్తాము, ఆ విగ్రహం ప్రతిస్పందిస్తుందంటే నాకు నిరూపించండి అంటే మీరు పరీక్షించుకోండి అంటాడు. అంటే అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఈ గడియారాన్ని తొడుగుతాను, ఈ గడియారం కేవలం నాడి కొట్టుకుంటే మాత్రమే నడుస్తుంది. మనుషులకి నాడి కొట్టుకుంటుంది కదా, నాడి కొట్టుకుంటే మాత్రమే నడుస్తుంది, నాడి కొట్టుకోకపోతే ఈ గడియారం నడవదు. ఈ గడియారాన్ని మీ విగ్రహానికి తొడుగుతాను, కొట్టుకుందంటే నేను నమ్ముతాను, లేదంటే నమ్మను అని ఏ, చెప్తా చెప్తాడు ఆ బ్రిటిషర్. అప్పుడు ఆ గడియారాన్ని స్వామి చేతికి తొడగడం జరుగుతుంది. తొడగానే గడియారం ఆశ్చర్యంగా నడుస్తుంది. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, మీరు నమ్మేటి ఈ మూఢనమ్మకాలు కాదు, మీ నమ్మకాల్లో ఒక గొప్ప పరమార్థం ఉందని చెప్పి నమ్మి శాశ్వతంగా స్వామికి ఆ వాచ్ని బహుకరించి వెళ్ళిపోతాడనమాట. అది అయితే అది భగవంతుడి యొక్క విగ్రహారాధన ఏదో రాతిని మొక్కడం కాదు. ఓకే, భగవంతుడు నిజంగా ప్రతిస్పందిస్తాడు. అలాగే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి. ఆ ఒక్క నిమిషం. సో నిరాకారవాదుడు విగ్రహాన్ని పూజించడు, భక్తుడు స్వామి యొక్క విగ్రహంలో స్వామిని చూస్తూ స్మరణ చేస్తూ భగవంతునికి దగ్గర అవుతాడు. సో నిరాకార ఇంద్రియాలను నియంత్రిస్తాడు, ఇంద్రియాలను నిమగ్నం చేస్తాడు. సో ఇది ఇంద్రియాలని నియంత్రించడం అనేటువంటిది ఎలాంటిదంటే ఒక సర్పాన్ని, త్రాచుపాముని కాలుతో తొక్కి పట్టడం లాంటిది. కొద్దిగా కాలు జరిపామనుకోండి, పాము కాలు నుండి విడువడి మనని కాటేస్తుంది. ఇంద్రియాలు కూడా అంతే, ప్రతినిత్యం కూడా గట్టిగా నియమ నిబంధనలతో నియంత్రిస్తున్నాం అనుకోండి, ఏ చిన్న ఆ ఇంద్రియ లోలుత్వం కలిగినా కూడా మనం పాడైపోతాం. అందుకే స్వామి ఆ 2వ అధ్యాయంలో చెప్తారు, ఏమనంటే ఈ ఇంద్రియాలను నిగ్రహించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని, కానీ నా యందు భక్తితో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సులభమైనటువంటి పని అని చెప్తారు. ఎందుకంటే మన ఇంద్రియాలకి ఒక ఆ, అలవాటు ఉంటుంది, వాటికి ఏది నచ్చితే దాన్ని గ్రహించి అటువైపు మనల్ని నడిపిస్తుంటాయి. కంటికి ఏది మంచిగా అనిపిస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ చూడడానికి ఇష్టపడుతుంది, మనని అదే విషయాన్ని చూపించమని అంటూ ఉంటుంది. అలాగే నాలుకకి ఏది తినాలి రుచికరంగా అనిపిస్తుందో అదే మళ్ళీ మళ్ళీ తినాలని తినిపించాలని అది కోరుతూ ఉంటుంది. అలాగా ప్రతి ఇంద్రియానికి కూడా దానికి నచ్చేటటువంటి విషయాన్ని అది మనని మళ్ళీ మళ్ళీ ఇప్పించమని మనని కోరుతూ ఉంటుంది. కానీ మనం ఆ ఇంద్రియాలకి ఒక చక్కటి శిక్షణ ఇచ్చామనుకోండి, కంటికి స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసేటటువంటి అలవాటు చేశామనుకోండి, అలాగే నాలికకి స్వామికి నివేదించినటువంటి, కృష్ణుడికి నివేదించినటువంటి చక్కటి ప్రసాదం మాత్రమే తినే అలవాటు చేశామనుకోండి, అప్పుడు ఆ ఇంద్రియాలు మనము నియంత్రణ కాకుండా మనము భగవంతుడు కృష్ణుడి యొక్క భక్తిలో నిమగ్నం చేసిన వాళ్ళం అవుతాం. మనస్సు ప్రతినిత్యం కూడా ఏదో ఒక ఆలోచనలు ఇస్తూనే ఉంటుంది, కానీ ఆ మనస్సుకి భగవంతుని గురించి ఆలోచించే విధంగా మనం గనక శిక్షణ ఇచ్చామనుకోండి, అప్పుడు ఆ మనస్సులో భగవత్ సంబంధమైన విషయాల యొక్క ఆలోచన మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఇంద్రియాన్ని గట్టిగా అదుపు చేయట్లేదు, ఆ ఇంద్రియానికి ఉన్న విచ్చలవిడి తత్వాన్ని మీరు చక్కటి సాత్వికమైన విషయాల వైపు మీరు ప్రయాణింపజేస్తున్నారు. ఒక ప్రవాహం ఉందనుకోండి, ఆ ప్రవాహాన్ని మీరు అడ్డుగోడ పెట్టి ఆపారనుకోండి, కొంతవరకు ఆగుతుంది ప్రవాహం. ఇంకా ఇంకా ప్రవాహం పెరిగిపోయింది అనుకో, ఆ అడ్డుగోడను తన్నేసుకొని ప్రవాహం వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆ ప్రవాహాన్ని మీరు దారి మళ్లించారనుకోండి, చక్కగా ఆ దారిలో ప్రవాహం వెళ్ళిపోతుంది.
అలాగే మన ఇంద్రియాలు కూడా మనం వాటిని బలవంతంగా నియంత్రించకుండా వాటికి భగవద్భక్తిని బోధించి భగవద్భక్తిలో శిక్షణ ఇస్తే నియంత్రత్వం నుండి అవి నియమితమైన విషయాల వైపు వెళ్ళే విధంగా మనం కనుక వాటికి శిక్షణ ఇస్తే అవి మన అదుపులో ఉంటాయి. ఓకే, అది భక్తుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన కింద చెప్పారు కదా, నవవిధ భక్తి, మనకి 9 రకాలైనటువంటి భక్తి ఉంటుందన్నమాట. ఆ 9 రకాలైనటువంటి భక్తి ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, దాస్యం, ఆత్మనివేదనం, ఆ, స్మరణం, ఇలాగా 9 రకాలైనటువంటి భక్తి ఉంటుంది. ఆ 9 రకాలుగా మనం భగవంతునికి శరణాగతి చెందవచ్చు. అలాగే 9 రకాలైనటువంటి ఈ నవవిధ భక్తి చేస్తూ ఉంటాడు భక్తుడు. కానీ నిరాకారవాదుడు ఏంటంటే కేవలం ఆ, గ్రంథస్థమైనటువంటి పుస్తక థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, భక్తుడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో నిరాకారవాదము కష్టతరమైనది, అలాగే ఆ, భక్ భక్తుడికి చాలా సులభమైనది, సహజమైనది భగవంతుని చేరుకోవడం. నిరాకారవాదంలో భగవంతుని యొక్క తేజస్సుతో మాత్రమే సంబంధం ఉంటుంది, కానీ భగవంతుని యొక్క సస్వరూపంతో సంబంధం ఉండదు. కానీ భక్తుడు భగవంతుడితోటి ఆత్మీయ వ్యక్తిగత సంబంధం పెట్టుకుంటాడు. ఎలాగైతే మనకి భక్తులు ఎలాగైతే భగవంతునితోని సంబంధం పెట్టుకొని, మనం ఇంతకుముందు విన్నాం కదా, తుకారాం మహారాజు, అలాగే రాధా గోపినాథ్ ఆలంలో ఉన్నటువంటి ఆచార్యులు, అలాగే కృష్ణుడి యొక్క తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులు, అలాగే నంద మహారాజ్, యశోదామయ్య, వీళ్ళంతా కూడా భగవంతునితోని ఒక వ్యక్తిగత ఆత్మీయ సంబంధాన్ని పెంపొందించుకోవడం వల్ల వాళ్ళకి భగవంతుడు చాలా చాలా సులభుడయ్యాడు. నిరాకారవాదుడు తన యొక్క ప్రయత్నం, కఠినమైనటువంటి ప్రయత్నం చేస్తే స్వప్రయాస మీద ఆధారపడి ఉంటాడు. కానీ భక్తుడు మాత్రం తేషాం అహం సముద్ధార్థం మృత్యు సంసార సాగరాత్. ఓకే, సో భక్తుడు మాత్రం ఏం చేస్తాడంటే తన యొక్క కర్మలనన్నీ భగవతార్పణ పూర్వకంగా చేయడం వల్ల భగవంతుని మీద ఆధారపడతాడు. చివరికి భగవంతుడే తనకి ఉత్తమ గతులు కల్పిస్తాడనే దృఢ నమ్మకంతో ఉంటాడు. నిరాకారవాదుడికి పాక్షికమైన సాక్షాత్కారం, సత్ మత్ మరియు చిత్. సత్ అంటే సత్యమైనటువంటి విషయము. ఆ సత్యమైనటువంటి విషయం ఏది అంటే ఎప్పటికీ ఏదైతే మారదో అది సత్యమైనటువంటి విషయము. దాని గురించిన యొక్క ఆలోచన ఉండడం వల్ల మనము పరిపూర్ణమైన ఆనందంతో ఉంటాము. అందుకే సచ్చిత్ ఆనందము, సచ్చిత్ ఆనంద విగ్రహము అని ఎందుకు అంటారంటే సత్యమైనటువంటిది, ఓకే, పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఉంటుంది, అలాగే ఆనందమయమైనటువంటి స్వరూపం అని సచ్చిదానందం అంటారు. తర్వాత ఎంపికలు. భగవంతుడు ఏమంటాడంటే పరిపూర్ణత చెందిన భక్తియుత సేవ, మై ఏవమన ఆదత్స్వాం మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మామేవా అత ఊర్ధ్వాంన సంశయ. ఈ యొక్క అనువాదాన్ని మనకి వెంకట సుబ్బమ్మ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ గురు. హరే కృష్ణ మాతాజీ. దేవదేవుడనైనా నాయందే నీ మనసు స్థిరముగా నిలుపుము, మరియు నీ బుద్ధినంతయును నాయందే నియుక్తము గావింపుము. ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో భగవంతుడు నీ మనస్సుని మనసా వాచా కర్మన, ఓకే, మొత్తం నా మీద ఆధారపడి ఉండు. ఈ విధంగా నువ్వు ఉంటే నిస్సంశయంగా, ఎలాంటి సంశయాలు లేకుండా నువ్వు నివసిస్తావు, అలాగే నన్ను చెందుతావు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. తర్వాత సాధనా భక్తి. ఒకవేళ అత చిత్తాంశ మహాధాతుం న శక్నోసి మై స్థిరం అభ్యాస యోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. ఈ అనువాదం మనకి సన్యాసమ్మ మాతాజీ మీరు చదివి వినిపించండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. శ్లోకం చదవాలా ప్రభుజీ? అనువాదం మాత్రం చదవండి మాతాజీ. ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నాయంద మనసును లగ్నము చేయి. నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపు.
ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ హరే కృష్ణ. ఒకవేళ భగవంతుని మీద ఇంకా సరైనటువంటి నమ్మకం కుదరకపోతే భక్తి యోగాన్ని అవలంబించి ఆయన మీద నమ్మకాన్ని, ఆయన మీద కోరికని ఆయన పొందాలనే కోరికని వృద్ధి చేసుకోనుము అని కృష్ణుడు చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఆ భక్తి యొక్క విధి విధానాలని చెప్పి స్వామి చెప్పారు. ఓకే, ఆ విధి విధానాలు ఏంటి, భక్తిలో మనం పాటించవలసినటువంటి విధి విధానాలు ఏంటి, ఆ విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. ఓకే, సో ఈ విషయాన్ని లలిత జీ మాతాజీ ఈ 1 నుండి 4 విషయాలు చదవండి. భక్తి యొక్క నియమాలు మరియు నిబంధనలు అనుసరించడం. ప్రక్రియ ఇంద్రియాలను శుద్ధి చేయడానికి 1 ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శకత్వం, 2 వేకువ జామున లేవడం, ఆలయంలోకి ప్రవేశించి ప్రార్థనలు చేయడం, హరే కృష్ణ జపం చేయడం. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. తర్వాత 4 అంశాలు చదివిన వాళ్ళు దయచేసి హ్యాండ్ డౌన్ చేయండి, మిగతా వాళ్ళు కి అవకాశం ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. ఎవరైతే చదివారో వాళ్ళు హ్యాండ్స్ తీసి డౌన్ చేసేయండి. ఓకే, తర్వాత సులోచన మాతాజీ, సులోచన మాతాజీ 5 నుంచి 8 అంశాలు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ విగ్రహాలకు పువ్వులు అందించడము, శ్రీ విగ్రహం కోసం వంట చేయడము, ప్రసాదం అర్పించడము, శుద్ధ భక్తుల నుండి భగవద్గీత మరియు శ్రీమద్ భాగవత నిరంతర శ్రవణం అర్హత ఎవరైనా చేయవచ్చు. ఫలితాలు చదవండి. ఫలితాలు తప్పనిసరిగా దేవాది దేవుని ప్రేమ పొందుతాము. అది సో భగవంతుడు చెప్పారు కదా, ఒకవేళ నీకు సరైనటువంటి ఏకాగ్రత కుదరకపోతే భక్తి యోగంలో ఉన్నటువంటి విధి విధానాలని అవలంబించి నా మీద భక్తి పొందించుకొని స్వామి చెప్పారు. ఈ భక్తి యోగం యొక్క విధి విధానాలంటే మొట్టమొదట ఒక గురువుని చేరుకోవాలి, ఆయన యొక్క మార్గదర్శకతన మనము మన యొక్క సాధన మొదలు పెట్టాలి. ఎలాగైతే అర్జునుడు తన యొక్క సంశయాన్ని భగవంతుని గురువుగా స్వీకరించి 2వ అధ్యాయం 7వ శ్లోకంలో కార్పణ్య దోషో బహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. ఓ స్వామి, నేను ఇప్పుడు మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను, నన్ను మీరు శిష్యుగా స్వీకరించి నా లోపల ఉన్నటువంటి ఈ దోషాలను పోగొట్టి నాకు సరైనటువంటి మార్గనిర్దేశకం చెయ్యని చెప్పి అర్జునుడు ఎలాగైతే భగవంతుని శరణాగతి పొందారో, అదే విధంగా మనం కూడా ఒక చక్కటి సాంప్రదాయంలో వచ్చేటటువంటి గురువుని మనము ఆదర్శంగా ఆయన యొక్క శరణాగతి తీసుకొని ఆయన దగ్గర మన అభ్యాసాన్ని మొదలు పెట్టాలి. ఓకే, తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదట మనం చేయవలసినటువంటి సాధన ఎప్పుడు చేయాలంటే, ముఖ్యంగా మనకి ప్రతి దినంలో కూడా ఉదయము బ్రాహ్మీ కాలం అంటారు, బ్రాహ్మీ ముహూర్తం అంటారు, బ్రాహ్మీ కాలం అంటారు. అది చాలా సాత్వికమైనటువంటి కాలం. అది ఎప్పుడు మొదలవుతుందంటే దాదాపు సూర్యోదయానికి 1 గంట 45 నిమిషాల ముందు నుంచి ఉంటుందన్నమాట. ఓకే, ఆ కాలంలో గనక మనం సాధన మొదలు పెడితే చాలా అద్భుతంగా చాలా తొందరగా ఏకాగ్రత కుదురుతుంది. ఆ తర్వాత ఎన్నో శబ్దాలు వినిపించడం వల్ల మనకు సరైనటువంటి ఏకాగ్రత కుదరదు. అందు గురించనే ఆధ్యాత్మిక సాధనలకి వేకోజాము సరైనటువంటి కాలం అని చెప్పారు. ఓకే, ఒకవేళ అప్పుడు చేయలేకపోతే మాకు అంత వీలవ్వదండి, అంత పొద్దున్న లేవడము, మాకున్నటువంటి జాబ్ వల్ల కానీ ఇంకా వేరే విషయాల వల్ల కానీ వీలు కాదండి అంటే పర్వాలేదు, వీలుంటే అంత పొద్దున్న లేచి చేయడానికి వీలుండి మన జీవితంలో అవకాశం ఉంటే చేయవచ్చును. లేకపోతే రోజులో ఏదో ఒక సమయం ఎంచుకొని ఆ సమయంలో జపం చేయొచ్చు. ఓకే, అలాగే ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క దేవాలయం సందర్శిస్తూ భగవంతుని యొక్క విగ్రహాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు, చెయ్యాలి. అలాగే మంత్ర జపం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే అనేటువంటి ఈ షోడశ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాన్ని మనకి కలియుగంలో తొందరగా తరింపజేస్తుంది చెప్పి బ్రహ్మదేవుడు కలిసంతరణ ఉపనిషత్తులో ఇచ్చారు. ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. అలాగే భగవంతునికి పువ్వులని అర్పించాలి, నివేదించాలి. అలాగే విగ్రహానికి వంట చేసి ప్రసాదాన్ని నివేదించాలి. అది వంట చేసి అలాగే ప్రసాదాన్ని అర్పించాలి. ఓకే,
ఆ, భగవంతుని యొక్క శుద్ధ భక్తుల నుండి భగవద్గీత మరియు శ్రీమద్ భాగవత నిరంతర శ్రవణం చేయాలి. బ- మనం భక్తిలో ఉన్నామంటే ప్రతినిత్యం కూడా శ్రవణం చేస్తూ ఉంటేనే మనకి భగవంతునికి ఇంకా ఇంకా దగ్గర అవుతాం. శ్రవణం ఎప్పుడైతే ఆగిపోతుందో భగవద్భక్తిలో ప్రయాణం కూడా అప్పుడే ఆగిపోతుంది. ఎందుకు అంటే మనం భగవంతుని గురించిన విషయాలు వినలేదనుకోండి, భౌతికమైన విషయాలు వినడం వల్ల అవన్నీ మాయపూరితమైన విషయాలు కాబట్టి మన మనస్సు అటు వెళ్ళిపోయి భగవంతుని మీద ఏకాగ్రత కుదరదు. అందుగురించని శ్రవణం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అది కూడా భక్తుల సాంగత్యంలో భక్తుల సమక్షంలో చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకవేళ ఒకవేళ ఇది కూడా సాధ్యపడలేదు, మరేం చేయాలి? తర్వాతి శ్లోకంలో స్వామి చెప్తారు, ఏమని చెప్తారంటే నిష్కామ కర్మ యోగం చేయు, అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ, మదర్థమపి కర్మాణి కుర్వాన్ సిద్ధిమవాప్స్యసి. కేవి భువనేశ్వరి మాతాజీ అనువాదాన్ని చదివి వినిపించండి మాతాజీ. హరిబోల్ ప్రభుజీ. హరే బోల్ మాతాజీ. హరిబోల్. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మననుసరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. హరిబోల్ ప్రభుజీ. హరే కృష్ణ. అది హరే బోల్. అయితే భగవంతుడు భగవద్గీతలో ఆయన చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా నేను ఎప్పుడూ చెప్తుంటాను, కఠినమైన విషయాన్ని చెప్పినా కూడా దాన్ని సులభంగా ఆచరణాత్మకంగా ప్రతి ఒక్కరూ ఆచరించే విధంగా ఆయననే మళ్ళీ ఉపాయాలు ఇస్తూ ఉంటారు. మనకి ఎన్నో నియమాలతో కూడుకున్నటువంటి భక్తి యోగ విధి విధానాలు చెప్పారు. ఓకే? దాంట్లో చాలా మటుకి మనం ఒకవేళ నిబద్ధతతో ఉంటే ఖచ్చితంగా అవన్నీ మనము ఆ పాటించవచ్చు. ఒకవేళ పాటించలేని క్రమంలో భగవంతుని యొక్క సేవ, భగవంతుని గురించి కర్మ చేయాలి. దేవాలయంలో ఏదో ఒక, ఇప్పుడు మనకి పిక్చర్లో చూపిస్తున్నట్టు మా ఇస్కాన్ దేవాలయాల్లో చాలా మటుకు కూడా ప్రసాదనం అనేటువంటిది ఏదో బయట నుండి వంట వాళ్ళు తీసుకొని వచ్చి వండిపియరండి. భక్తులు తమ చేతులతో స్వహస్తాలతో నేను స్వామికి ప్రసాదాన్ని వండి పెడతానని చెప్పి వాళ్ళ ఇష్టపూర్వకంగా భగవంతునికి ప్రసాదం వండటంలో నిమగ్నమై ఉంటారు. అలాగే ఇంకా ఎన్నో కర్మలు దేవాలయంలో ఎన్నో పనులు ఉంటాయి. ఒకరు ప్రసాదం చేస్తే దాన్ని వితరణ చేయడం ఒకరు, లేదంటే ప్రసాదం వంట చేయడానికి కావలసినటువంటి కూరగాయలు కట్ చేయడం ఒకరు, ఆ తర్వాత భగవంతుని యొక్క విగ్రహాన్ని అలంకరించడం ఒకరు, అలాగే భగవంతునికి విగ్రహానికి సంబంధించినటువంటి మన వస్త్రాల్ని కుట్టడం ఒకరు, భగవంతుని యొక్క పూలని, భగవంతుడు ధరించేటటువంటి మాలని అల్లడం ఒకరు. ఇలాగా అందరికి హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఏంటి జై ఏమంటున్నారు? కృష్ణ. వినపట్లేదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇలాగా ఏదో ఒక కర్మ భగవంతుని గురించి చేయడం వల్ల భగవంతునికి దగ్గర అవుతాము. అయితే మనకి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ముఖ్యంగా సామాన్యమైనటువంటి మనము, అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపే మనము తెలుసుకోవలసినటువంటి గొప్ప విషయం ఇది. ఎందుకు అంటే మనం అందరం కూడా జీవితంలో ఎన్నో పొందాలి, ఎన్నో సాధించాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ మనకున్నటువంటి పూర్వ కర్మల ఫలం వల్ల మనం సాధించాల్సినటువంటి విషయాల్లో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి మనకి. అవి ఈ దోషాలు మన జాతకంలో కాలసర్ప దోషమనో, ఇంకే దోషమనో, ఆ దోషమనో, ఈ దోషమనో ఏదో ఒక దోష రూపకంగా వచ్చి మనకి ఆ జరగాల్సినటువంటి విషయాలన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే మన జాతకంలో ఉన్నటువంటి అన్ని దోషాలని సులభంగా పోగొట్టుకోవడం ఎలా అంటే భగవంతుని యొక్క దేవాలయానికి వచ్చి ఏదో ఒక సేవ చేయడం వల్ల మనం ఎన్నో యజ్ఞాలు, పూజలు, నోములు, వ్రతాలు చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు కేవలం భగవంతుని దేవాలయానికి వచ్చి కొద్దిసేపు సేవ చేయడం వల్ల అవన్నీ తొలగిపోతాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మధ్య ఒక జ్యోతిష్యుడి యొక్క ఇంటర్వ్యూ విన్నాను అనమాట. ఆయన ఏం చెప్పాడంటే ఏలినాటి శని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవాలయానికి వచ్చి దేవాలయంలో గనక ఆ
నలుగురు నడుస్తున్న ప్రదేశాలను ఊడవడము చేస్తే తొందరగా శని ప్రభావం తగ్గుతుందని చెప్పి విన్నా అని చెప్పారు ఆయన. చాలా మంది నవగ్రహాల చుట్టూ తిరిగి ఇంకేవో ఏవో పూజలు చేస్తూ అంటే అవి చేయడం తప్పని అనట్లేదు. సులభంగా తొందరగా ఆ ప్రభావం తగ్గిపోయి ఆ, మంచి ఫలితాలు ఎలా పొందాలంటే దేవాలయంకి వచ్చి సేవ చేస్తే వాటన్నిటిని కూడా తొలగించుకోవచ్చు అని చెప్పేసి విన్నాను అనమాట నేను. అంటే భగవంతుని యొక్క సేవ చేయడం వల్ల ఆయనకి దగ్గర అవుతున్నాము, అలాగే భౌతికపరమైనటువంటి మనకున్నటువంటి దోషాలను కూడా తొలగించుకుంటున్నాం మనం. సో ఒక్క పని చేయడం వల్ల రెండు జీవితాల్లో మనం ముందుకెళ్తున్నాం, ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో. సో ఇంత సులభంగా మనకి ఆ, మ్, కేవలం మనం మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంది అంతే అది. సో సులభంగా రెండు విషయాల్లో మనం ముందుకెళ్ళడానికి మనకు భగవంతుడు ఒక చక్కటి ఉపాయాన్ని ఇచ్చారు. దాన్ని మనం పట్టుకుంటే తొందరగా ఇహపర విషయాల్లో మనము ముందుకు వెళ్తాం. సో ఓకే, పావనికి మాతాజీ ఈ స్లైడ్ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నియంత్రిత నియమాలను అనుసరించలేకపోతే కృష్ణుని సేవలో అన్ని ఇంద్రియాలను వినియోగించాలి, కృష్ణ కోసం కర్మలు చేయాలి, పరిపూర్ణ దశకు చేరుతాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే మనకున్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుని సేవలో వినియోగిస్తే అప్పుడు మనము పరిపూర్ణ దశకు చేరుతాం. అలా అలా ఎలాగండి? ఏం పని చేయకుండా ఇంట్లో గుళ్ళో కూర్చొని భగవంతునికి సేవ చేస్తూ ఉండాలంటే మనం ఏ పని చేసినా కూడా అది భగవతార్పణ పూర్వకంగా చేస్తే మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని సేవలో వినియోగించిన వాళ్ళమే అవుతాం. గుడికే వచ్చి ఇల్లు వాకిలి వదిలిపెట్టి గుడికే వచ్చి సేవ చేయాలని ఏం లేదు. మనం ఏ పని ఏ రంగంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఉండి కూడా మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా భగవంతుని అర్పణ పూర్వకంగా చేస్తే చాలు. అది ఎలా చేయాలనేటువంటిది నేర్చుకోవాలి. మనం ఈ భగవద్ జ్ఞానాన్ని విని నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మనము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుండి మనం వైదొలగకుండా ఆ స్థితిలోనే మనం ధరించడం ఎలాగా అని చెప్పేటటువంటి గొప్ప విజ్ఞానాన్ని మనము ఈ భగవంతుడు చెప్పినటువంటి విషయాల ద్వారా తెలుసుకొని వాటిని పాటిస్తే చాలు. అథైతాతప్యాసక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తథా కుర్యథాత్మవాన్. నివేదిత మాతాజీ యొక్క అనువాదాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఆయనను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను త్యాగము చేసి ఆత్మ స్థితుడవగుటకు యత్నింపుము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సో ఒకవేళ నా భావంలో కర్మ చేయకపోతే అన్ని కర్మలని త్యాగం చేసి నా యందు ఆత్మస్థితుడవగుటకు యత్నింపుము. మనకి ఈ ఫోటోలో ఇచ్చారు కదా, ఒక ఆవిడ కృష్ణుడికి ఆ పళ్ళని నివేదిస్తుంది. ఇదే వృందావనంలో ఒక రోజు ఏం జరిగిందంటే అంటే ఒక ఆవిడ ఆ పళ్ళని గంపలో పెట్టుకొని అప్పట్లో డబ్బుల కంటే కూడా ధాన్యాన్ని తీసుకొని మళ్ళీ దానికి ఆ ధాన్యానికి తత్తుల్యమైనటువంటి వస్తువులు ఇచ్చేవారు. అయితే ఈవిడ ఏం చేసిందంటే అటు ఇటు తిరుగుతూ ఆ ఇల్లు తిరుగుతూ కొంత కొంత ధాన్యాన్ని స్వీకరించి తన దగ్గర ఉన్న పళ్ళని ఇస్తూ ఉండేది. కృష్ణుడు ఉన్నటువంటి నందమహారాజ్ ఇంటికి వెళ్తుంది. కృష్ణుడు కూడా నాకు పళ్ళు ఇవ్వాలని చెప్పి కృష్ణుడు చేతిలో కొంచెం ధాన్యం తీసుకొని ఆవిడకి ఇవ్వడానికి వస్తాడు. ఆ తెస్తూ ఉంటే ఆ చిన్న చేతిలో ఉన్న ఆ కొంత ధాన్యం కూడా కింద పడిపోతుంది. చివరికి రెండో మూడో ఆ చిన్న 2-3 గింజలేవో చేతిలో మిగులుతాయి. అవి ఆవిడకి ఇస్తే ఆవిడ అయ్యో నా గురించి ఇంతగానం తెచ్చావా అని చెప్పి ఆవిడ సంతోషపడి కృష్ణుని ముద్దాడి కృష్ణుడికి కొన్ని ఫలాలు ఇస్తుంది. ఇవ్వగానే కృష్ణుడు ఏం చేస్తాడంటే తనకి ఎప్పుడైతే కృష్ణుడి చేతిలో తన దగ్గర ఉన్న తను తెచ్చినటువంటి ఆ ఫలాలని సమర్పిస్తుందో వెంటనే ఆమె యొక్క ఆ పల్లగంప ఉంటుంది కదా, అది మొత్తం వజ్ర వైడూర్యాలతో నిండిపోతుంది. అంటే భగవంతుడికి తమ దగ్గర ఉన్న తమ కర్మల ఫలాలన్నిటినీ కూడా భగవంతునికి అర్పిస్తే, తమ కర్మలన్నీ కూడా భగవద్భావంలో చేస్తే
తొందరగా భగవంతుని యొక్క ప్రసన్నత కలుగుతుంది అని చెప్తున్నారు. ఓకే ఓకే ఒక్కసారి మళ్ళీ పరిశీలన చేసుకుందాం. ఆ, ఆ, మంజురాణి శ్రీనివాస్ ప్రభు ఈ యొక్క మొదటి రెండు అంశాలను చదవండి. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ మాతాజీ. భక్తుని యొక్క ప్రగతిశీల దశలు. మనస్సు కృష్ణునిపై స్థిరం, కృష్ణుడితో సంబంధం కలిగి ఉంటూ జీవించుట. సాధన భక్తి యొక్క నియంత్రణ నియమాలను అనుసరించడం, కృష్ణుడిని పొందాలనే కోరికని పెంపొందించుకోవడం. థ్యాంక్ యూ మాతాజీ. చాలు. శ్రావణి మాతాజీ తర్వాత రెండు విషయాలు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 12:10 కృష్ణుని కోసము కర్మలను చేయడం, భక్తియుత సేవ దశకు చేరుట, వైరాగ్యం జ్ఞానాన్ని పెంపొందించుకోవడం మరియు ధ్యానం, శుద్ధీకరణ, శాంతి మరియు క్రమ పురోగతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ. సో ఇంతకు ముందు శ్లోకాల్లో ఈ సారవంతమైనటువంటి విషయాలు మనము తెలుసుకున్నాము. ఓకే హరే కృష్ణ. సో భక్తుల యొక్క మనోవైఖరి. ఇప్పుడు భక్తుడనే వాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే భగవంతుడికి నచ్చుతాడు అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నారు. ఎలా భక్తుడు అనగానే ఇంకా మనం కొన్ని రోజులు జపం చేసేసి నా అంత జపం ఎవరు చేయట్లేదు, నేను గొప్ప స్థితికి వెళ్ళిపోయాను, నేను ఒక అవధూత స్థితికి వెళ్ళిపోయానని గర్వించడం కాదు. ఏ విధంగా ఉండాలో భగవంతుడు చెప్తున్నారు. ఓకే సో ఆ విధి విధానాలు ఏ విధమైనటువంటి భావజాలంతో మనోవైఖరితోటి ఉండాలో భగవంతుడు చెప్పబోతున్నారు అనమాట. ఓకే సో మొట్టమొదట స్వామి ఏం చెప్తారంటే యస్మాన్నో ద్విజేత్ లోకో లోకో నో ద్విజేత్యః హర్షమర్షభయోద్వేగైర్ ముక్తో యస చ మే ప్రియాః. ఎవరైతే ఇతరులని ఇబ్బంది పెట్టడో, ఇతరులు బాధపడే విధంగా ప్రవర్తించరో, ఎవరైతే ఇతరుల ద్వారా చలించరో వాళ్ళు ముక్తులు, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తులు అని చెప్పి భగవంతుడు చెప్తారు. సో మొట్టమొదటి విషయం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేటటువంటి వాళ్ళు. అలాగే మిగతా విషయాలు శ్లోకాలన్నిటి యొక్క అనువాదాన్ని నేను ఇక్కడ పెట్టాను. ఒక్కొక్కరుగా ఒక్కొక్కటి చదవండి. ప్రభుజీ ఆ, నేను చదువుతాను. కృష్ణకుమారి మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ఇది మొత్తం చదవండి. ద్వేషమనున్నది లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగి మమతత్వము లేనివాడును మిథ్యాహంకార రహితుడును సుఖ దుఃఖములు రెండింటి యందును సమభాగము కలవాడును క్షమాగుణము కలవాడును సదా సంతుష్టుడైన వాడును ఆత్మ నిగ్రహము కలవాడును తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ద్వేషం ఉండకూడదు, సర్వజీవులతోని స్నేహం ఉండాలి. ఓకే అందరి మీద మమతానురాగాలు ఉండాలి. అలాగే అహంకారం ఉండకూడదు, సుఖ దుఃఖంలో కూడా రెండిట్లో సమభావం ఉండాలి. అలాగే ఎవరైనా తప్పు చేస్తే క్షమించే గుణం ఉండాలి. అలాగే మనకున్న దాంట్లో సంతృప్తి చెందుతూ ఉండాలి. ఆత్మ నిగ్రహంతో ఉండాలి. మనోబుద్ధులను నాయందు లగ్నం, భగవంతుని గురించి ఆలోచన ఉండాలి. అలాగే భగవంతుని గురించి మనము కర్మ చేయాలనే బుద్ధి మనకు ఉండాలి. భగవంతుని మీద చాలా చాలా విశ్వాసంతో భగవంతుని భక్తితో ఉంటే అప్పుడు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు. తర్వాత ఎం రాజలక్ష్మి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవ్వరికి కష్టమును కలిగించని వాడును, ఎవరి చేతను కలతకు గురికాని వాడును, సుఖ దుఃఖములందును మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నిండు వాడగును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు. ఇందాక చెప్పాను కదా, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని వాడు, ఎవరి చేత కూడా కలత చెందని వాడు భగవంతునికి అత్యంత ప్రియుడు. ఇవన్నీ కూడా ఎప్పుడు మనకి సాధ్యమవుతాయంటే ఎప్పుడైతే మన లోపల భగవంతుని యొక్క భక్తి ఉంటుందో అప్పుడు మనకి ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. తర్వాత అంశము సంధ్యా మాతాజీ.
మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించేవాడును, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడను, సర్వే వ్యధుల నుండి ముక్తుడైన వాడును, ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయని వాడును అగు నా భక్తుడు నాకు మిగుల ప్రియుడు. అదే హరే కృష్ణ ప్రభుజీ. కేవలం అంటే భగవద్భక్తితో కూడుకోనటువంటి సామాన్యమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకుండా ప్రతినిత్యం కూడా తనని తాను పవిత్రమైన విషయాలతో అనుసంధానం చేసుకుంటూ అన్నిటి యందు ఉదాసీనతతో అంటే పర్వాలేదు అనే ఒక భావంతో వాడు ఆల్రెడీ ముక్తుడై ఉంటాడంట అతడు. ఆ విధంగా ఎవరైతే ఉంటాడో వాడు ముక్తుడైన వాడును, ఏదేని ఫలం కొరకు తీవ్ర కృషి చేయని వాడు. అంటే కామ్యమైన ఫలాల కోసం ఏదైనా పని చేసామనుకోండి, పని చేస్తే ఖచ్చితంగా నాకు ఈ ఫలితం కావాలి అనే కామ్యమైన కోరిక లేకుండా కర్తవ్యం చేయడం మాత్రమే నా బాధ్యత. ఫలితం భగవంతుని యొక్క ఫలితం ఇవ్వడం ఇవ్వకపోవడం, ఏ విధమైన ఫలితం ఇస్తాడనేటువంటిది అది భగవంతునికి సంబంధించిన విషయం అనే బుద్ధితో ఉండాలి. కానీ నేను ఏదైతే అనుకుంటున్నా అలాగే జరగాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి కామ్యమైన కోరిక బుద్ధి ఉండకూడదు. అలా ఉంటే భగవంతునికి ప్రియుడు అని స్వామి చెప్తున్నారు. ఓకే, తర్వాత రంగా నాగేంద్ర ప్రభు, మీరు చదవండి ప్రభు. ధన్యవాద్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాద్ ప్రణామం. ఉప్పొంగుట గాని దుఃఖించుడు గాని తెలియనివాడు, శోకించుడు గాని వాంఛించుడు గాని ఎరుగనివాడు, శుభాశుభములు రెండింటినీ త్యాగం చేసిన వాడు నాకు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. సో ఎప్పుడన్నా జీవితంలో కలిసి వచ్చిందనుకోండి ఉప్పొంగిపోవడము, ఎప్పుడైనా జీవితంలో కలిసి రాలేదు అనుకోండి కుంగిపోవడము, అంటే పొంగిపోవడం కుంగిపోవడం, అలా రెండు కాకుండా సుఖ దుఃఖములను సమదృష్టితో. ఓకే, అలాగే అన్ని విషయాలకి ఏడవటం కానీ ఉండకూడదు. అలాగే వాంఛించుట గాని ఎరగని వాడు, ఎప్పుడు ఏదో ఒకటి కావాలని కోరికతో ఉండని వాడు, శుభాశుభములు రెండింటినీ త్యాగం చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. శుభం అంటే స్వీకరిస్తాం కానీ అశుభం త్యాగం చేయమంటే చేస్తాం, కానీ శుభం వచ్చినప్పుడు త్యాగం చేయమంటే ఎలా అండి? తప్పు కదా. మనం అన్నిట్లో శుభం జరగాలని కోరుకుంటాం కదా. అంటే శుభంని స్వీకరించుమని త్యాగం చేయమంటే అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా శుభ ఫలితాలు కలిగినాయి అనుకోండి, ఆ ఫలితానికి మనము అటాచ్ అయిపోకుండా ఉండడం, అది శుభాన్ని త్యాగం చేయడం అనే దానికి అర్థం. అంతే తప్ప మనకి శుభం జరిగినా కూడా ఏముంది అని అనుకోమని కాదు ఉద్దేశం. ఓకే, తర్వాత అరుణశ్రీ మాతాజీ, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శత్రుమిత్రుల ఎడ సమభావము కలిగిన వాడును, మానవమానములందు శీతోష్ణములయందు. హరే కృష్ణ, మీ వాయిస్ వినపట్లేదు మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. నేను చదువుతాను ప్రభుజీ. మీ పేరు మాతాజీ? అండాలు జొన్నాడ. చదవండి మాతాజీ. శత్రుమిత్రుల ఎడ ఏదైనాను మానవమానములందు దయచేసి ఎవరైనా ఒక్కరు చదవండి. లెక్క చేయని వాడును, జ్ఞానమునందు స్థితుడైన వాడును, నా భక్తియుత సేవ యందు నియుక్తుడైనట్టి వాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. సో ఇది మనందరం కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక భక్తుడు అనేటటువంటి వాడు ఎలా ఉండాలో సంగ్రహించి ఇక్కడ ఆ భక్తుడికి ఉండవలసినటువంటి గుణగణాలని ఇక్కడ స్వామి చెప్తున్నాడు. శత్రుమిత్రుల యందు సమభావం ఉండాలి. శత్రువైనా మిత్రువైనా సమభావంతో ఉండాలి. ఎలాగా? అది ఎలా కుదురుతుంది? మిత్రుడు అంటే సమభావంతో ఉండు, శత్రువు అంటే ఎలా సమభావంతో ఉంటాం? ఇప్పుడు అర్జునుడు ఉండట్లేదా?
ఇప్పుడు అర్జునుడికి శత్రుపక్షంలో ఉన్న వాళ్ళు ముందు ఎవరు? అయి హరే కృష్ణ. సో అర్జునుడికి శత్రుపక్షంలో ఉన్న వాళ్ళు ఆ భీష్మ ద్రోణాదులు వీళ్ళందరూ అర్జునుడికి శత్రుపక్షంలోనే ఉన్నారు. అంటే వాళ్ళ అర్జునుడి యొక్క శత్రువుడికి వాళ్ళు సహకరిస్తున్నారు. మరి ఎప్పుడైనా అర్జునుడు నా శత్రువులకి మీరు సహకరించారు కాబట్టి నేను మిమ్మల్ని అగౌరవపరుస్తాను, మిమ్మల్ని గౌరవించను, మీకు ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వనని చెప్పేసి అని అన్నాడా? అనలేదు. అర్జునుడి యొక్క శత్రుపక్షంలో ఉన్నా కూడా వాళ్ళని గౌరవించాడు. అలాగే మనం కూడా మన శత్రువు అయినా కూడా వాడిని మనం గౌరవించాలి. కానీ వాడితో మనకి కలిగేటటువంటి బాధలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము సున్నితంగా జ్ఞానంతోటి మనము వాటిని ఎదుర్కోవాలి. ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి ఆ మీ ఆఫీస్లో మీ బాస్ ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఓ విధంగా చెప్పాలంటే మీ శత్రు స్థితిలో ఉంటాడు. కానీ మీరు ఆఫీస్లోకి ఎంటర్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, బాగున్నారా, తిన్నారా, ఎలా ఉన్నారు దరిద్రుడా అని లోపల అని తిట్టుకుంటూనే మీరు తిన్నారా, పడుకున్నారా, అరే మీరు నిజంగా మీరు అసలుకి మీటింగ్లో అంత గొప్పగా మాట్లాడుతారు అనుకోలేదు సార్, నేను నిజంగా అసలు మీ ఇంత నాలెడ్జ్ ఉందని మేము అనుకోలేదు. మీదికి మాత్రం పొగుడుతూనే ఉంటాం, లోపల మాత్రం దరిద్రుడా నీకేమన్నా అసలు నీకు ఏమన్నా తెలుసా, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివినామని లోపల అనుకుంటూనే ఉంటాం. అయితే మన శత్రువుతో కూడా మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి. కానీ వాళ్ళ యందు పగ పెట్టుకోకూడదు. ఏదైనా అధర్మం మనకి శత్రువు ఎప్పుడవుతాడు? మనకి నచ్చకుండా అధర్మంగా ప్రవర్తిస్తే ఒక వ్యక్తి మనకి శత్రువు అవుతాడు. వాడు అధర్మంగా ఉండటాన్ని మనం ఖండించడము, వాడిని మనము ఖండించడం అనేది మనం వాడికి ద్రోహం చేస్తున్నట్టు కాదు, లేదంటే వాడి మీద మనం పగ పెట్టుకుంటున్నట్టు కాదు. మనం అంతవరకే ఉండాలి. వాడు చేసినటువంటి అధర్మాన్ని మనం ఖండించేంతవరకే ఉండాలి. ఒకవేళ కనుక వాడు ఆ, మళ్ళీ ధర్మాత్ముడైతే మనం వాడిని ఆదరించే విధంగా ఉండాలి. అంతే తప్ప ఇక జీవితం మొత్తం వాడి మీద శత్రుత్వం పెట్టుకొని ఉండకూడదు. అది మళ్ళీ మనకే ప్రమాదము. అది మిత్రుల యందు ఎలాగో సమభావంతోనే ఉంటాం. అది ప్రతి ఒక్కరి దాని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. కానీ శత్రువుల యందు కూడా సమభావం అంటే ఇది. ఒక వ్యక్తి మనది ఎందు శత్రుత్వంతో ఉన్నాడనుకోండి, వాడికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వాలి. కానీ వాడి మీద పగ పెట్టుకోవద్దు. వాడిని మార్చే విధమైనటువంటి చర్యలు మనం చేయాలి. వాడు మనకు కల్పిస్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులని మనము అనుకూలంగా చేసుకొని వాడితోటి వచ్చేటటువంటి ఇబ్బందులు ఎదురు వాడి తెలివితో తప్పించుకొని మనం ఖండిస్తూ ఉండాలి తప్ప వాడి మీద పగ పెంచుకొని జీవితం మొత్తం గడపకూడదు. ఓకే. అలాగే మానవమానముల యందు శీతోష్ణముల యందు ఎవరైనా మనల్ని అవమానించినా పొగిడినా కూడా మనము చలించకూడదు. పొగిడితే ఎట్లాగో చెలించాము, ఎందుకంటే పొగుడుతున్నాడు కాబట్టి. అవమానిస్తే ఒక్క మాట అన్నాడంటే నన్ను ఎట్లా అంటాడని చెప్పేసి మనము ఆ వాడు అంతు చూస్తా అనేది వరకు వెళ్ళిపోతాం. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, మనకి ఇవన్నీ కూడా నిన్న మనం 10వ అధ్యాయము చదువుకుంటప్పుడు తెలుసుకుంటప్పుడు భగవంతుడు చెప్తాడనమాట. బుద్ధిర్ జ్ఞానం సమ్మోహ క్షమా సత్యం దమా క్షమా సుఖం దుఃఖం భవ భావో భయం చ అభయమేవ చ అహింసా సమతా తుష్టి తపో దానం యశో అయశః. మనకి వచ్చేటటువంటి అయశస్సు ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టించడమే, ఆయన ఇచ్చేటివే. ఆయన ఎప్పుడు మనకి ఇస్తాడు అవన్నీ? మనము వాటికి అర్హత పొందినప్పుడు మనకి ఇస్తాడు. సో మానాపమానములన్నీ మనకి వస్తున్నాయి, సంభవిస్తున్నాయి అంటే మనము మానాన్ని అంటే అవమానాన్ని పొందాల్సినటువంటి సమయంలో మనకు భగవంతుడు అవమానాన్ని ఇస్తున్నాడు. అలాగే గౌరవాన్ని పొందాల్సినటువంటి సమయంలో మనకి భగవంతుడు గౌరవాన్ని ఇస్తున్నాడు అనే దృష్టితో మనం గనక ఉంటే అప్పుడు మనం మానవమానాల యందు చలించకుండా నిశ్చలంగా ఉంటాము. శీతోష్ణముల యందు చలికాలం వస్తే ఓహో అని వణికిపోకుండా, ఎండాకాలం వస్తే ఎండాకాలం వచ్చింది, చలికాలం ఉంటే బాగుంటుంది, ఇట్లా
ప్రకృతిలో సంభవించేటటువంటి విషయాలయందు భ్రాంతి చెందుతూ, అలాగే సుఖ దుఃఖములయందు సుఖం కలిగితే ఆహా బాగుంది అని అనుభవిస్తూ, దుఃఖం కలిగితే నా బ్రతికింతే అని అనుకోకుండా, ఆ నిందాస్థితుల యందు ఎవరైనా నిందించినా, మనని స్తోత్రం చేసినా, మనని పొగిడినా కూడా సమబుద్ధితో ఉండాలి. ఆ సమబుద్ధి కలిగిన వాడు ఆ అసత్సంగము నుండి సదా విడివడి ఉండివాడును. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే మనకి ఈ భగవంతుని విషయాల మీద ఎప్పుడు మనకి ఆ నమ్మకం పోతుందంటే అసత్సంగము, సత్సంగం కానటువంటి అసత్సంగం అంటే ఇంకా భగవంతుని గురించిన చర్చ జరగనటువంటి సంగము అంటే ఇప్పుడు మన మిత్రులు ఉన్నారనుకోండి, ఏ మిత్రులైతే భగవద్ విషయాలు మాట్లాడతారో వాళ్ళు సత్సంగం. ఎవరైతే భగవంతునికి అభిన్నమైనటువంటి అసలు భగవత్ చర్చనే ఉండదు, ఏవో మాట్లాడేస్తుంటారు భౌతికమైనటువంటి విషయాలు, వాళ్ళు అసత్సంగము. మన శంకరాచార్యుల వారు ఒక గొప్ప విషయాన్ని చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నై రక్షతి డుక్రిన్ కర్ణే అని చెప్తారు. అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, సత్సంగంలో ఉన్నామనుకోండి అది అసలు సంఘమే కాదు. సంఘం అంటే ఒక వ్యక్తితో మనము ఏర్పరచుకునేటటువంటి సంబంధము. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు కొట్టుమిట్టాడుతున్నామంటే, మనము మనకున్నటువంటి ఇతర దేహ బంధువులతోని సంబంధం పెట్టుకోవడం వల్ల, వాళ్ళతోటి ప్రతినిత్య సంబంధం పెట్టుకోవడం వల్ల, ఆ సంబంధ బాంధవ్యాలకి వల్ల ఉత్పన్నమైనటువంటి రుణాన్ని మనం తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ పుడుతున్నాము. కానీ ఎప్పుడైతే సత్సంగంతో ఉంటామో, సత్సంగంతో ఉంటే మంచి సత్పురుషులతో ఉంటాము, వాళ్ళతోటి అనుబంధాన్ని పెంచుకుంటాము. కానీ అది అనుబంధమై మనని బంధనాల్లో ముంచదు, మనని బంధనాల నుండి బయటపడేస్తుంది. మనకి ఎలా ఉంటుందంటే, భౌతిక వ్యక్తులు మనల్ని బంధనాల్లో పడేస్తారు, భక్తుడు బంధనాల్లో నుండి బయటపడేస్తాడు. అది సత్సంగానికి అసత్సంగానికి ఉన్నటువంటి తేడా. అలాగా అసత్సంగం నుండి విడివడి ఉండాలి. సదా మౌని అయిన వాడును, సదా మౌని అయిన వాడును అంటే ఇంకా ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చోవాలండి. మీరేమో హరే కృష్ణ మహామంత్రం గట్టిగా బిగ్గరగా అనమంటున్నారు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అని గట్టిగా చదవమని మీరేమో జపం చేయమంటున్నారు. ఇక్కడ భగవద్గీతలు నేను మౌని అయినవాడు మౌనంగా ఉండమని అంటున్నారు. దానికి దీనికి ఎలా పొంతన కలుస్తుందని అని మీరు అనవచ్చు, సంశయం రావచ్చు. అంటే ఏది అవసరమైనదో అది మాత్రమే మాట్లాడేవాడు మౌని అయి ఉన్నవాడే, మౌనంగా ఉన్నవాడే. అనవసరమైన విషయాల గురించి చర్చ చేయనివాడు మౌనంగా ఉన్నవాడే. అవసరమే విషయాల గురించే ఎవరైతే చర్చ చేస్తాడో వాడు మౌనంగా ఉన్నవాడే. దేని చేతనైనను సంతుష్టి దేని చేతనైనను సంతుష్టి నొందడి వాడును. మనకి చెప్పారు కదా, మనకి భగవంతుడు స్వామి కృష్ణుడు చెప్పారు కదా 4వ అధ్యాయంలో, ఎదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమచ్చర సమసిద్ధావసిద్ధో చ కృత్వాపి న నిబధ్యతే. ఎదృచ్ఛ లాభ సంతుష్టో, యాదృచ్ఛికంగా ఏది వస్తే అదే దాని వల్ల సంతృప్తి పొందేవాడు ఎవరైతే ఉన్నారో వాడు కర్మను చేసినా కూడా చెయ్యని వాడే అని చెప్పి స్వామి చెప్పారు కదా. అలాగా మనకి ఏది జీవితంలో ఏది సంప్రాప్తిస్తే దానితో తృప్తి పడేవాడు. అలాగే నివాస మేధైనను లెక్క చేయని వాడును. నివాస మేధైనను లెక్క చేయని వాడును అంటే ఆ ఇంకా తాను భౌతిక ప్రపంచంలో ఏ స్థితిలో ఉన్నా కూడా మన ధనవంతుడైనా ధనం లేనివాడైనా కూడా బాధపడకుండా భగవద్భక్తిలో ముందుకెళ్ళేవాడు. అలాగే జ్ఞానమునందు స్థితుడైన వాడును, నా భక్తియుత సేవయందు నియుక్తుడైనట్టి వాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. ఈ గుణగణాలతో ఉంటే భగవంతుడికి అత్యంత ప్రియుడవుతారంట. అది ఈ గుణగణాలు మనకి ఏ మనుష్యుడికైతే ఉంటాయో అతను భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు అని స్వామి చెప్తున్నారు.
ఓకే. సో వారికి సంఘటన జరిగినప్పుడు ప్రతిచర్య ఎవరైతే ఆ రకమైనటువంటి గుణగణాలతో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగా ప్రతిస్పందిస్తారనేటువంటి చిన్న తేడా. ఓకే. అశ్విని మాతాజీ మీరు చదవండి. సంతృప్తి అని ఉంది కదా, అది చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సారీ మ్యూట్. ఓకే. ఆ, స్వీయ నియంత్రణ, పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సహనం, ఆనందం మరియు విషాదాలలో సమస్థితి, అనపేక్ష, తటస్థ, శుచి, శుభ్రత. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత గౌతమి మాతాజీ ఈ భౌతిక లాభ నష్టాల గురించి సంతోషించురు లేదా దుఃఖించురు, ఇది విషయాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చింతించరు, కోరికలు ఉండవు, అన్ని రకాల శుభ అశుభ మరియు పాపాత్మకమైన చర్యలకు అతీంద్రియం, ద్వంద్వత్వాలలో సమస్థితి, నివాసం గురించి పట్టించుకోకపోవడం, దక్షత, నిపుణుడు. అది మనం ఇంతకు ముందు చర్చించుకున్నటువంటి విషయాల యొక్క సారము ఇది. సంతృప్తి చెందేవాడు ఎలా ఉంటాడు, అలాగే భౌతిక లాభ నష్టాల గురించి మన దుఃఖించని వారు ఎలా ఉంటారో అనేటటువంటి తేడా తారతమ్యాలు ఇవి అన్నమాట. ఓకే. సో చివరిగా భగవంతునితో ఎలా వ్యవహరించాలి. జై శ్రీ మాతాజీ మీరు చదవండి మాతాజీ. జై శ్రీ మాతాజీ ఉన్నారు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రణామ మాతాజీ. భగవంతునితో వ్యవహారం, పట్టుదల, మనస్సు మరియు బుద్ధులను పూర్తిగా భగవంతుని కొరకు వినియోగం, భక్తియుత సేవలో నిమగ్నమై ఉండటం, స్థిరంగా ఉండటం. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. భగవంతును ఈ విధంగా వ్యవహరించాలి. భగవంతుని నామస్మరణ చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు ఎంతో కొంత జపం చెయ్యాలి, నామస్మరణ చేయాలనే పట్టుదలతో ఉండాలి. అలాగే మనస్సు మరియు బుద్ధులను పూర్తిగా భగవంతుని కొరకు వినియోగం చేయాలి. ఏ పని చేసినా కూడా మనస్సు యందు భగవంతుని యొక్క ధ్యానంతో స్వామి ఉన్నాడు, స్వామి నాతో చేయిస్తున్నాడు, ఆయన చేయించిన విధంగా నేను బుద్ధిగా ఈ కర్మ చేస్తాను అనే మానసిక స్థితితోని మనము కర్మలు చేస్తూ ఉండాలి. అలాగే భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉండటము. ఏదో ఒక భగవంతునికి మనం ప్రొద్దున లేచిన తర్వాత కొద్దిసేపు భగవంతునికి చక్కగా అలంకరించడమో, లేదంటే చక్కగా భగవంతునికి పూలు నివేదించడమో, చిన్న ఏదో మన వీలైన ప్రసాదాన్ని నివేదించడమో ఇలా ఉండాలి. అలాగే ఈ భక్తియుత సేవ ఇత్యాది ఈ విషయాలు దాంట్లో స్థిరంగా ఉండాలి. ఎంత చేసినా కూడా చిన్న స్థాయిలో, తక్కువ స్థాయిలో ఎంత చేసినా కూడా దాంట్లో స్థిరత్వాన్ని మనం పాటించాలి. అది అలా కాకుండా ఓ రోజు ఒక మాల చేసి, ఓ రోజు 2 మాలలు చేసి, ఓ రోజు 4 మాలలు చేసి, తర్వాత ఒక మాల చేసి, ఇట్లా కాకుండా మన క్రమక్రమంగా ఒకరోజు 2 మాలలు జపం చేసి, అలా కొన్ని రోజులు చేసి, తర్వాత 4 ఇట్లా పెరుగుతూ ఉండాలి, కానీ తగ్గుతూ ఉండకూడదు. అలా ఉంటే మనం భగవద్భక్తిలో ముందుకు వెళ్తాం. చివరిగా స్వామి ఏమంటారంటే, అందరికీ ప్రియమైన వాడు ఎవరు? ఏతు ధర్మ అమృతమిదం యథోక్త్వాం పర్యుపాస్తతే శ్రద్ధాన మత్పరమా భక్తాస్తే అతివమే ప్రియా. లక్ష్మీ వల్లంపాటి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. అనువాదాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభు. నన్నే పరమగమ్యముగా చేసుకొని భక్తి యోగమును ఈ అమృత పదమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. హరిబోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో స్వామి చివరిగా ఏమంటున్నారు? నన్నే పరమగమ్యంగా చేసుకుని భక్తి యోగమును ఈ అమృత పదమును అనుసరించుచు, భగవంతునే లక్ష్యంగా చేసుకుని భక్తి యోగం ద్వారా, అంటే భక్తి యోగం అనేటువంటిది ఎలాంటిదంట? అమృత పదము.
ఈ భక్తి యోగమైనటువంటి అమృతమైనటువంటి పదాన్ని అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. ఎందుకు ఎందుకు ఈ భక్తి యోగానికి ప్రత్యేకమైనటువంటి ఆ మద్దతు ఇస్తున్నారు స్వామి అంటే, ఆయన ప్రతిపాదించారు కాబట్టి, ఆయన ఈ భక్తి యోగం అనేటటువంటి సులభమైనటువంటి పద్ధతి కాబట్టి అని ఆయన చెప్పారు కాబట్టి ఆ, అది మనం పాటిస్తే ఆయనని అత్యంత ప్రీతిపాత్రులం అవుతామన్నమాట. ఓకే, సో మీరు ఎవరికైనా ఏదైనా చెప్పారనుకో, మీరు చెప్పిన మాట వింటే వాళ్ళని మీరు ఇష్టపడతారు, ఇంకా ఇష్టపడతారు. అలా కాకుండా మీరు చెప్పిన మాట వినకుండా మాకు తోచినట్టు మేము చేస్తామంటే సరే చేసుకో అని చెప్పేస్తారు మీరు కూడా. అలాగే భగవంతుడు కూడా ఆయన చెప్పిన మాట వింటే ఆయనకి అత్యంత ప్రీతిపాత్రులం అవుతాం. ఆయన చెప్పిన మాట వినకుండా మన ఇష్టం వచ్చినటువంటి ప్రయత్నాలు చేస్తే చెయ్యండి. దాంట్లో ఎంత ఆలస్యంగా తనని చేరుకుంటారో ఆ అది కూడా ఆయన చెప్పారు. అందు గురించని భగవంతుని తొందరగా చేరుకోవడానికి ఆయన చెప్పిన మార్గంలో మనము ప్రయాణించాలి. దీన్ని మనం ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి? ఇంద్ర బోయిన మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ మాతాజీ. చదవండి. పాఠం. మనకి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా శ్రీకృష్ణుని సేవలో వినియోగించుకున్నప్పుడే మనము శ్రీకృష్ణునికి దగ్గర అవ్వగలము. థ్యాంక్ యూ ప్రభు. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. సో మనకి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా భగవంతుని సేవలో వాటిని వినియోగిస్తేనే వాటి యొక్క సార్థకత ఉంటుంది. అలా కాకుండా ఎంతో మంచి ఉండవచ్చు, మనం మంచి పనులు చేస్తుండొచ్చు, కానీ భగవంతుని సేవలో వాటిని వినియోగించకపోతే అవి కామ్యమైన కర్మలు అయిపోయి మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచంలో బందీలమయ్యే ఉండడానికే మనకి మనని పడేస్తుంటాయి తప్ప ఈ భౌతిక బంధనాల నుండి మనని బయటపడేయవు. ఎందుకంటే భగవంతుని తృప్తిపరచడానికి మనము గనక ప్రయత్నం చేస్తే సమస్త సృష్టిని మనము తృప్తిపరచగలము. ఎందుకు? భగవంతుడే సమస్త సృష్టికి కారణభూతుడు కాబట్టి. ఓకే, సో ఈరోజు స్వామి మనకి భక్తి యోగంలో ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. ఈరోజు భక్తి యోగంలో ఉన్నటువంటి అద్భుతమైన శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. ఓకే, సో అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థం అపి కర్మాణి కుర్వాన్ సిద్ధిం అవాప్స్యసి. అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వాన్ సిద్ధిం అవాప్స్యసి. ఇంద్ర మాతాజీ అని పేరు పెట్టుకున్నారు ఇందాక. ఇంద్ర మాతాజీ. మాతాజీ చదువుతారా శ్లోకాన్ని? ప్రణామ్ మాతాజీ, శ్లోకాన్ని చదువుతారా? ఓకే ప్రభు, చదవండి మాతాజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామ్. శ్లోకం చదవమంటారా ప్రభు? చదవండి మాతాజీ. అభ్యాసేభ్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వం సిద్ధిమవాప్స్యసి. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా హరే కృష్ణ. కిన్నర విజయలక్ష్మి మాతాజీ శ్లోకాన్ని చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. రంగా నాగేంద్ర ప్రభు శ్లోకాన్ని చదువుతారా? చదువుతా ప్రభు. దండ ప్రణామం. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. ఎం వెంకటేశం ప్రభు ఈ అర్థాన్ని చదవండి, అనువాదాన్ని చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మను అనుసరించుటకు యత్నింపుము. ఏలైనా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. అది భగవంతుడు ఏం చెప్పారు? మీకు ఈ భక్తి విధి విధానాలు ఒకవేళ అభ్యాసించడం అవ్వకపోతే, కుదరకపోతే, చేయలేకపోతే అట్లీస్ట్
నా గురించి ఏదో ఒక కర్మ చెయ్యు అని స్వామి మళ్ళీ మనందరికీ సులభతరమైనటువంటి ఉపాయాన్ని ఇచ్చారు. భువన మాతాజీ, మనకి ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి పోల్ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. సో మనం పోల్ ఆన్సర్ చేయడానికి మనందరం కూడా మాతాజీ మనకి క్వశ్చన్ డిస్ప్లే చేస్తారు. మొదటి ఫస్ట్ క్వశ్చన్, తన వ్యక్తిగత రూపాన్ని ఆరాధించే వారిని కృష్ణుడు ఎలా వర్ణిస్తాడు? ఆప్షన్స్, 3 ఆప్షన్స్ ఉన్నాయి. వారు తక్కువ పరిపూర్ణులు, వారందరూ అత్యంత పరిపూర్ణులుగా పరిగణించబడతారు, వారు తప్పుదారి పట్టరు. ఓకే 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 ప్రభు గారు నాకేం రాలే, క్వశ్చన్ రాలే, ఆన్సర్ రాలే. అయ్యో, ప్రభుజీ కొందరికి మాతాజీ ఒక్క నిమిషము. మీ యొక్క మీరు మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ అప్పుడప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఈ పోల్ కనపడదు. అందుగురించనే నేను క్వశ్చన్ చదివి వినిపిస్తాను, మీరు మీ ఆన్సర్ని చాట్ బాక్స్లో పెట్టండి. క్వశ్చన్, తన వ్యక్తిగత రూపాన్ని ఆరాధించే వారిని కృష్ణుడు ఎలా వర్ణిస్తాడు? వారు తక్కువ పరిపూర్ణులు, వారందరూ అత్యంత పరిపూర్ణులుగా పరిగణించబడతారు, వారు తప్పుదారి పట్టరు. బి ప్రభుజీ, బిఏ. ఓకే మాతాజీ, బి కరెక్ట్ ఆన్సర్ ప్రభుజీ. ఓకే ఓకే థ్యాంక్ యూ మాతాజీ. ఆన్సర్ డిస్ప్లే చేయండి. కరెక్ట్ ఆన్సర్, వారందరూ అత్యంత పరిపూర్ణులుగా. ఒక కొంత మేరకి సి కూడా కరెక్టే, ఎందుకంటే వారు ఎవరైతే భగవంతుని యొక్క వ్యక్తిగత రూపాన్ని ఆరాధిస్తారో వాళ్ళు వేరే దారి పట్టరు అనేది కూడా కొంత మేరకు కరెక్టే. సో బి కంప్లీట్ గా కరెక్ట్, సి కొంత మేరకు కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. సెకండ్ క్వశ్చన్, ఎవరికైతే కనిపించట్లేదో వాళ్ళ గురించి నేను చదువుతాను, దయచేసి విని మీ ఆన్సర్ చాట్ బాక్స్ లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే. కృష్ణుడి ప్రకారం పరమాత్మ యొక్క అవ్యక్త అంశాన్ని ఆరాధించేవారు వారి స్వభావం ఏమిటి? ఆప్షన్స్, వారు సులభంగా పరధ్యానంలో ఉంటారు, వారు పురోగతి చాలా సమస్యాత్మకము, వారు అప్రయత్నంగానే ముక్తిని పొందుతారు. ఓకే, మళ్ళీ ఒకసారి వినండి క్వశ్చన్. కృష్ణుడి ప్రకారం పరమాత్మ యొక్క అవ్యక్త అంశాన్ని ఆరాధించే వారి స్వభావం ఏమిటి? వారు సులభంగా పరధ్యానంలో ఉంటారు, వారి పురోగతి చాలా సమస్యాత్మకము, వారు అప్రయత్నంగానే ముక్తిని పొందుతారు. కృష్ణుడు చెప్పారు కదా, క్లేశోదిక్తస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తో హి గతిర్దుఃఖాం దేహాద్ విరవాప్యతే అని. ప్రభుజీ సి కరెక్టా ప్రభుజీ? సి పెట్టినాను. మాతాజీ కొద్దిసేపట్లో మనకి ఆన్సర్ డిస్ప్లే చేస్తారు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ వినండి. పరమాత్మ యొక్క అవ్యక్త అంశాన్ని ఆరాధించే వారి స్వభావం ఏమిటి? వారు సులభంగా పరధ్యానంలో ఉంటారు, వారి పురోగతి చాలా సమస్యాత్మకము, వారు అప్రయత్నంగానే ముక్తి పొందుతారు. ఓకే థ్యాంక్ యూ ప్రభు. ఓకే నేను సి పెట్టా ప్రభుజీ. అది ప్రభుజీ సి ఓకే చెప్పండి ప్రభుజీ. తప్పకుండా అంత చెప్తాను. ఓకే చెప్తారు, అందరూ నింపుతున్నారు కదా, కాస్త టైం. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, వారి పురోగతి చాలా సమస్యాత్మకము. నేను అందు గురించనే మళ్ళీ శ్లోకాన్ని కూడా
చదివి వినిపించాను. భగవంతుడు చెప్పారు కదా, ఎవరైతే అవ్యక్త రూపం మీద ఆసక్తితో ఉంటారో వాళ్ళు చాలా చాలా కష్టంగా ముందుకు వెళ్తారు. క్లేశో అధిక్తరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతస. సో ఎవరైతే అవ్యక్త అది 2-3 సార్లు ఎప్పుడైతే చెప్పారో తప్పు అనుకున్నాను, నేను పెట్టాను అలాగే ప్రభుజీ పెట్టాక మీరు శ్లోకం చెప్పారు ప్రభుజీ, అప్పటికే సబ్మిట్ చేసాము. అయ్యో అయ్యో, పర్వాలేదు పర్వాలేదు. సో ఎవరైతే భగవంతుని యొక్క అవ్యక్త అంశాన్ని ఆరాధిస్తారో వాళ్ళు చాలా కష్టతరంగా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క సాధన. వాళ్ళ పురోగతి కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. అదే చేసాము కదా ప్రభుజీ. పర్వాలేదు మాతాజీ, అర్థమైంది కదా, అర్థమైతే చాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ, హరే కృష్ణ. థర్డ్ క్వశ్చన్ ఉందా మాతాజీ? yes ప్రభుజీ ఉంది ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. కృష్ణుడు అర్జునుడు తన మనస్సుని అతనిపై ఉంచలేకపోతే ఏం చేయమని సలహా ఇచ్చాడు? ధ్యానంలో పాల్గొనడం, భక్తి యోగా నియంత్రణ సూత్రాలను అనుసరించడం, అన్ని కార్యకలాపాలను త్యజించడము. భక్తి యోగ నియంత్రణలను అనుసరించి. ఓకే, థ్యాంక్ యూ. బి కరెక్ట్. ఓకే. అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వాన్ సిద్ధిమవాప్స్యసి. ఓకే. సో తొందరగా అందరూ ఆన్సర్ చేస్తే మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఓకే మాతాజీ, కరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేయండి. కరెక్ట్ ఆన్సర్ భక్తి యోగా నియంత్రణ సూత్రాలను అనుసరించడం. భగవంతుడు చెప్పాడు, అర్జున నీకు ఇంకా కూడా నా పైన నీ మనస్సు కేంద్రీకృతం కాకపోతే నువ్వు భక్తి యోగలోని నియంత్రిత సూత్రాలు ఏవైతే మనకి భక్తి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించమని కృష్ణుడు చెప్పాడు. ఓకే, చాలా చాలా సంతోషం, అందరూ చక్కగా పోల్ తీసుకున్నారు. చాలా సంతోషం. సో ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఓకే, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. అది మీరు వాచి ఆయనకు కట్టుకుంటే చెయ్యికి టైం పోతుంది, లేకంటే స్పర్శకి పోతుంది, లేకంటే పోదని చెప్తారు కదా ప్రభుజీ. అది మేము ఇంతవరకు వినలేదు. చాలా సంతోషం ప్రభుజీ. సంతోషం. జైపూర్ లో ఉందా దేవాలయం? హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. వెల్కమ్ అదే. ఓకే, సో ఎవరికేం ప్రశ్నలు లేకపోతే చాలా చాలా సంతోషం. రేపు మనం 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటటువంటి గొప్ప అధ్యాయాన్ని చర్చించుకోవడానికి మళ్ళీ మనము 8 గంటలకి సమావేశం అవుదాము. అందరికీ చాలా సంతోషం, కృతజ్ఞతలు. ఈరోజు ఆదివారం అయినా కూడా సెలవు తీసుకోకుండా ఈ మహాయజ్ఞంలో భగవద్గీత వినడానికి విచ్చేసినందరికీ మీరందరికీ కూడా కృతజ్ఞతలు. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ వృంద కీ జై, నమాచార్య శ్రీలదాచార్య కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.